కొను, వాడు, పడే, మళ్ళీ కొత్తది కొను. ఇది ఈ తరం ఫిలాసఫీ. కొత్తవి కొనడం తప్పు కాదు, కొత్తవి కొనాల్సిన టైం రాకముందే పాతవి పడేసి కొత్తవి కొనటం అది తప్పు. పుడమి విషయంలో మనిషి చేస్తున్న ఒక మహా అపరాధం అని చెప్పక తప్పదు. పాతవి త్వరగా భూమిపై చెత్తలా పేరుకుపోతుంటే, కుప్పల్ని పెంచుకుపోతుంటే అవి కొత్తవి తయారవడానికి ప్రకృతి వనరులు ఒడివడిగా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. ఫలితంగా కొత్త ఉత్పత్తులను మించి పాత చెత్త భూగోళంపై పేరుకుపోతుంది. బట్టలు, ఫర్నిచర్, అలాగే గాడ్జెట్స్ ఇంట్లోంచి మనిషిని తోసేసి మరీ ఇవి స్థలాన్ని ఆక్రమించుకుంటున్నాయి. ఇప్పుడు పుడమి సంరక్షణలో రీయూజ్ ప్రభావంపై మనతో మాట్లాడడానికి పెద్దలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిజీ స్కెడ్యూల్ నుంచి కూడా వాళ్ళ టైం తీసి మన పుడమి సాక్షిగా అనే ఈ కార్యక్రమంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించడానికి ఇవాళ మనతో ఉన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ వంటి కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభీష్టానుసారం ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు గేట్వేగా, విశాఖను యూనికార్న్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఐ ఇన్వైట్ శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఆన్ టు ద స్టేజ్. సెకండ్ డిగ్నిటరీ శ్రీ విసి సజ్జనార్జీ, ఐపీఎస్. సజ్జనార్ గారు డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్గా అందరికీ సుపరిచితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. యూత్ ఐకాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు గణేష్ ఉత్సవాలను ఈకో ఫ్రెండ్లీగా మలిచారు. ప్లాంట్ సీడ్ గణేష కార్యక్రమాలను ప్రోత్సహించారు. సజ్జనార్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మీనాక్షి గుప్తాజీ, గూంజ్. శ్రీమతి మీనాక్షి గుప్తా గూంజ్ కో-ఫౌండర్. గూంజ్ ద్వారా దేశవ్యాప్తంగా నీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, ప్రజారోగ్యం, పునరావాసం వంటి వాటిపై సేవలు అందిస్తున్నారు. ఐ రిక్వెస్ట్ టు కమ్ ఆన్ టు ది డైస్ మ్యామ్. విపత్తుల నుంచి మానవాళిని, పుడమిని కాపాడేందుకు అవిశ్రాంతంగా ఆమె పాటుపడుతున్నారు. డాక్టర్ కవిత, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, హ్యాపీనెస్ ఉమెన్గా ఆమె ప్రసిద్ధులు. సంతోషమే మానవ జీవిత పరమావధి అని నమ్ముతారు ఆమె. అర్చనా సురేష్జీ, కమ్యూనికేషన్స్. శ్రీమతి అర్చన తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ కార్పొరేట్ రిలేషన్స్ హెడ్గా ఉన్నారు. టెడ్ ఎక్స్ స్పీకర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, కాగ్నిజాన్, సిఏ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, హెచ్ఎస్బిసి, యాహూ వంటి మల్టీనేషనల్స్ కంపెనీస్లో కమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేశారు ఆమె. పలు పర్యావరణ పరిరక్షణ సదస్సుల్లో శ్రీమతి అర్చన పాల్గొన్నారు. వి వెల్కమ్ యూ. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు థర్డ్ ఎడిషన్. సో నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా గత 2 సంవత్సరాలుగా ఈ పుడమి సాక్షిగా అనే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సో ఐ వెల్కమ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ స్టార్ట్ విత్ సజ్జనార్జీ. సో మీరు సిటిజన్ ఫ్రెండ్లీయే కాదు, ఈకో ఫ్రెండ్లీ కూడా. సో మీరు ఇక్కడ కమిషనర్గా ఉన్నప్పుడు మీరు చేసిన ఇనిషియేటివ్స్, ముఖ్యంగా గణేష్ ఉత్సవాల్లో సో ఈకో ఫ్రెండ్లీ గణేష్గా సో అనేక కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకునేవాళ్ళు. ఈ రీయూజ్ అనే కాన్సెప్ట్ ఇవాళ మనం తీసుకున్నది రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. దాంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుతుంది రీయూజ్. ఇప్పుడు మీరు ఆర్టీసీ ఎండీగా ఉన్న క్రమంలో రీయూజ్ అనే దాని పాత్ర ఏ మేరకు ఉంటుంది? సాక్షి యాజమాన్యానికి ఒక మంచి కార్యక్రమం పుడమి సాక్షిగా తీసుకోవడం చాలా ఒక అభినందనీయం. ఎందుకంటే చాలామంది ఈ పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి చాలా రకరకాల మాట్లాడతారు, కానీ బట్ చేసేది చాలా తక్కువ. మీరు అన్నట్లు రీయూజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టు ఈ పర్యావరణంలో. మనము ఎందుకంటే ఇప్పుడు మీ డాక్యుమెంటరీలో చూపించినట్లు మనము వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ మటీరియలిస్టిక్. మనము చాలా కొత్తది ఏమో వచ్చిందంటే చాలు దాన్ని తీసుకోవడమే, ఇంకా పాతది అక్కడెక్కడ పడేసడము, అగైన్ ఇట్ గోస్ టు ది మళ్ళీ పొడిమిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. పబ్లిక్ ఆల్సో బికమ్ టూ మటీరియలిస్టిక్. ఈ రీయూజ్ అనేది కన్సెప్ట్ని అది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ది హౌస్ ఓన్లీ. ముఖ్యంగా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ టీచర్స్ కావచ్చు, దే షుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, దెన్ ఓన్లీ ది కమింగ్ జనరేషన్ విల్ లెర్న్ అబౌట్ ఇట్. మనం ఆర్టీసీలు కూడా మనము రీయూజ్ అనే కన్సెప్ట్ని వాడడం జరుగుతుంది. మనం వాడుతున్న వెహికల్స్ కావచ్చు, మనం వాడుతున్న స్పేర్ పార్ట్స్ కావచ్చు, వాడుతున్న
ఆయిల్స్ కావచ్చు, మనము ఆల్మోస్ట్ అది ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది, ఇంకా ఏం లేనప్పుడే మనము వీ టేక్ ప్రికాషన్స్ అండ్ దెన్ వీ డిస్పోజ్ ఇట్ ఆఫ్. అదర్వైజ్ మనము ప్రతి ఒక్క వస్తువును కూడా మనము బాగా వాడడం జరుగుతుంది. మన ఆఫీస్లో కావచ్చు, మన గరాజ్లో కావచ్చు, మన డిపోజ్లో కావచ్చు, మన బస్సెస్ కూడా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయ్యేదాకా కూడా మనము తీయడం లేదు. మనం కూడా అది కూడా తీసిన 15 ఇయర్స్ అయిన తర్వాత కూడా డిస్మాంటిల్ చేసి ఆ దాంట్లో కూడా ఏమాదిరి వస్తువులు మనకు యూజ్ అవుతావా, మనం ఏమాదిరి మనము మా గరాజ్లో యూజ్ చేసుకోవచ్చాం తెలిసిన తర్వాతనే మనం పడేసడం జరుగుతుంది. మనము కొన్ని వస్తువుల నుంచి కూడా ఆర్టిఫాక్ట్స్ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. మన ఆఫీస్లో కావచ్చు, బయట కూడా మనము ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఈ రీయూజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీకు మన ఎన్విరాన్మెంట్ని కాపాడాలంటే ఐ థింక్ రీయూజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సార్. సో మినిస్టర్ గారు మీరు చెప్పండి. సో రీయూజ్ అనే కాన్సెప్ట్ ప్రస్తుతం పర్యావరణం మనం ఎలాంటి ప్రమాదపు అంచుల్లో ఉన్నామో అందరికీ తెలిసిందే, కానీ చాలామంది చాలా రకాలుగా దాన్ని మర్చిపోతూ ఉంటారు. సో రీయూజ్ అనే విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏ మేరకు ఉంది? అందరికీ నమస్కారం. ముందుగా ఈ గొప్ప ఇనిషియేటివ్ని పుడమి సాక్షి పేరిట పర్యావరణాన్ని కాపాడడం కోసం అందరం కూడా భాగస్వామ్యాలు కావాలి. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా సాక్షి యాజమాన్యం, ముఖ్యంగా వైఎస్ భారతం గారు, రాణిరెడ్డి గారు, వీరందరూ కూడా ఒక ఇనిషియేటివ్ని తీసుకుందాం, అందరినీ ఇన్వాల్వ్ చేద్దాం, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వారిని, అన్ని సమాజంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కానీ, సినిమా కానీ, లేకపోతే బ్యూరోక్రాట్స్ కానీ, లేదా డాక్టర్స్ని కానీ, లేదా ఎన్జిఓస్ నుంచి కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి దీని మీద మనం చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి అనేటువంటిది ఒక చర్చ చేయాలి, ఒక టాకథాన్ నిర్వహించాలి. ఆల్మోస్ట్ ఒక 8 hours ఒక టీవీ ఛానల్లో ఇటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది బహుశా సాక్షి తప్ప ఎవరు చేసి ఉండరు. సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సాక్షిని హృదయపూర్వకంగా ప్రజలందరి తరపున కూడా అభినందిస్తూ, రీయూజ్ అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 3 మాసాల క్రితం విశాఖపట్నంలో ఒక అమెరికన్ ఎన్జిఓ పార్లే ఫర్ ది ఓషన్స్ అనేటువంటి ఒక సంస్థతో మేము MOU కుదుర్చుకోవడం జరిగింది. ఆ రోజు చేసినటువంటి ఒక ఇనిషియేటివ్ ఏంటంటే, బీచ్లో మా విశాఖపట్నంలో పేరుగాంచినటువంటి రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఆల్మోస్ట్ 28 kilometers స్ట్రెచ్ ఏదైతే ఉందో ఒక 40 లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుని 20,000 వాలంటీర్స్ని ఆ రోజు ఇన్వాల్వ్ చేసాం. ఇట్స్ వరల్డ్ రికార్డ్. ఒకే రోజు బీచ్ క్లీనింగ్ కోసం 28 kilometers 40 లొకేషన్స్లో 20,000 వాలంటీర్స్తో కార్యక్రమం చేస్తే, ఆ రోజు మేము జస్ట్ మార్నింగ్ 6 o'clock నుంచి 8:30 వరకు బీచ్ క్లీనింగ్ చేస్తే మాకు వచ్చినటువంటి వేస్ట్ ఎంత అంటే, ప్లాస్టిక్ వేస్ట్ 76 tons ఆన్ బీచ్. సో ఇదంతా చూసిన తర్వాత దీన్ని ఏం చేయాలనేటువంటి దాని మీద ఒక చర్చ జరిగినప్పుడు పార్లే ఫర్ ది ఓషన్స్ అనేటువంటి ఒక సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU కుదుర్చుకొని దీన్ని ఏ రకంగా ఈ ప్లాస్టిక్ని అంతటిని కూడా రీయూజ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వారితో డిస్కస్ చేసినప్పుడు, వారు చేస్తున్నటువంటి రీయూజ్డ్ మెటీరియల్స్ అని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆ వేదిక మీద సందర్భంలో వాళ్ళు రీయూజ్ చేసినటువంటి దాని ద్వారా చేసినటువంటి ఒక సన్ గ్లాసెస్ని ఆయన పెట్టుకోవడం జరిగింది. అటువంటి పెద్ద సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేదా సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు దాన్ని ఇనిషియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక మార్పు వస్తుంది అన్నటువంటిది బలంగా నమ్ముతా ఉన్నాం. సో అందులో వారు చెప్పింది ఏంటంటే, సన్ గ్లాసెస్ తయారు చేస్తున్నారు, అడిడాస్ షూస్ తయారు చేస్తూ ఉన్నారు, హుడీస్ తయారు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ బ్రాండ్స్ చెప్తే అసలు ఆశ్చర్యపోతాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మర్సిడెస్ బెంజ్లో యూజ్ చేసినటువంటి మెటీరియల్స్, లేదా లూయి విటాన్ లాంటి ఒక ప్రముఖ బ్రాండ్స్లో యూజ్ చేసేటువంటి మెటీరియల్స్, అడిడాస్ లాంటి సంస్థలతో వారికి ఉన్నటువంటి ఒప్పందాలు, వీటన్నిటిని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము భూమి ఇస్తాం, మాకు విశాఖపట్నంలో ల్యాండ్ ఇస్తాం, మీరు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేయండి, ఈ రీయూజ్డ్ ఓషన్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ అంతటిని తీసుకొని వచ్చి రీయూజ్ చేసేటువంటి దానికి ఏదైతే అవకాశం ఉంటుందో చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 16,000 crores, $2 billion దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ విశాఖపట్నం. 16,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ ఓన్లీ ఓషన్ వేస్ట్ని తీసుకొని వచ్చి దాన్ని రీయూజ్ చేసి ప్రోడక్ట్స్ని తయారు చేయడం కోసం ఈ గొప్ప ఇనిషియేటివ్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆక్సిజన్లో మేజర్ 70% ఆఫ్ ఆక్సిజన్ కమ్స్ ఫ్రమ్ మెరైన్ ప్లాంటేషన్స్. ఇవన్నీ కూడా సో రీయూజ్కి సంబంధించి మేజర్గా 16,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో విశాఖపట్నం ఒక 20,000 మందికి ఉపాధి కూడా కల్పించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేయబోతాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రీయూజ్కున్న ప్రాముఖ్యతని గుర్తించింది అనేది మీ మాటల్లో విన్నాం. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ హ్యాండ్ ఈ పదాన్ని నెగిటివ్ సెన్స్తో చులకనగా ఉపయోగించడం బాగా అలవాటైపోయింది. కానీ ఇప్పుడు సెకండ్ హ్యాండే పుడమి తల్లికి ఫ్రెండ్లీ హ్యాండ్ అవుతోంది.
వాడి పారేయటం, కొత్తవి కొనుక్కోవటం, చెత్తను పెంచటం, వనరులను కరిగించటం ఇదే పనిగా పెట్టుకుంటే వినాశనం తప్పదు. అందుకే రీయూజ్కి జై కొట్టడం అంతా అలవాటు చేసుకోవాలి. కనిపిస్తున్న ఈ మార్కెట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సెకండ్ హ్యాండ్ బజార్. హైదరాబాద్లోని జుమేరాత్ బజార్ సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఫుల్ ఫేమస్. ఇక్కడ స్క్రూ దగ్గర నుంచి ల్యాప్టాప్ వరకు దొరకనిదంటూ ఏమీ ఉండదు. దీన్నే చోర్ బజార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ కోణాన్ని వదిలిపెడితే కేవలం జుమేరాత్ బజార్ మాత్రమే కాదు, నాంపల్లి, ఎర్రగడ్డ, కూకట్పల్లి ఇలా హైదరాబాద్లో నగర వ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ వస్తువుల మార్కెట్స్ కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని చోట్ల ప్రతిరోజు, మరికొన్ని చోట్ల వారానికి ఒకసారి వీటిని నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనేది నిరుపేదలు మాత్రమే అనే అభిప్రాయం మన సమాజంలో బలంగా పేరుకుపోయింది. ఈ ధోరణి మారాలి. రీయూజ్ అన్నది పెరిగితే తప్ప పర్యావరణంపై భారం తగ్గదు. ఓవైపు వాడి పారేయడం, మరోవైపు కొత్త కొత్త వస్తువులు వెంటపడడం. దీంతో వస్తువుల ఉత్పత్తికి వనరుల వినియోగం మితిమీరిపోతోంది. మరోవైపు వాడి పారేసిన వస్తువులతో గార్బేజ్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. రీయూజ్ గురించి చెప్పాలంటే, సపోజ్ నేను ఫర్నిచర్ గురించి చెప్తాను. ఫర్నిచర్ నాకు నెసరీ అయ్యి ఉంటే సెకండ్ హ్యాండ్ అనేది కొంటాను. వస్తువుని చీప్గా వేరే దానికైనా మీరు ఫీల్ అవ్వద్దు. దాన్ని OLXలో పెట్టి అమ్మేసుకోవటం ఏదో ఒకటి చేసేయండి. ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే కొత్తగా ప్రొడ్యూస్ చేసే పని ఉండదు. ప్రొడ్యూస్ చేయటం వల్ల ఏమైంది, మనకి ఎత్తుకి భారం అవుతుంది, పొల్యూషన్ అవుతుంది. దానివల్ల కొంచెం మీరు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. చిన్న చిన్న రిపేర్లు వచ్చినా వస్తువులను పారేయడం లేదా పక్కన పడేసే ధోరణి ఈ మధ్య కాలంలో పెరిగిపోతోంది. ఎప్పుడైతే పాడైన వస్తువులను కాస్త బాగు చేసుకునే అలవాటు పెరుగుతోందో అప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువులపై ఉన్న తక్కువ భావం పోతుంది. కొత్త వస్తువులతోనే గౌరవం దొరుకుతుందన్న ఆలోచన పోతుంది. వుడ్ ఫర్నిచర్లో రకరకాల ఫర్నిచర్స్ వచ్చాయి. దాంట్లో కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్ లెదరు, మామూలు లెదరు రకరకాలుగా వాడుతున్నారు. ఈ ఫర్నిచర్ని కొంచెం రిపేర్ అయితే ఇది మార్చేసి కొత్తది కొనడం, ఆ పాతదాన్ని డిస్పోజ్ చేయడం, లేదంటే ఒక చోట పక్కన పెట్టడం, అలా చేసే బదులు ఆ ఫర్నిచర్ని ఎవరికైనా రిపేర్ చేయించి ఎవరికైనా ఇస్తే చాలా బాగుంటుంది. జుమైరాత్ బజార్లో దొరకని సెకండ్ హ్యాండ్ వస్తువు అంటూ ఉండదు. ఇప్పుడు ఈ వేస్ట్ ప్రపంచ దేశాల్లో వణికిస్తోంది. ఈ వేస్ట్ ని తగ్గించడానికి ఉన్న మార్గం రీయూజ్ మాత్రమే. అంటే చిన్న చిన్న రిపేర్లు రావడంతో పక్కన పడేసిన గ్యాడ్జెట్స్ ని మళ్ళీ ఉపయోగించడం. జుమైరాత్ బజార్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ గ్యాడ్జెట్స్ దొరుకుతాయి. మొబైల్స్ మనం ఇప్పుడు ఏంటంటే లైక్ చాలా సార్లు డిఫరెంట్ మోడల్స్ మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటున్నాయి. ఈ మార్కెట్లో అవైలబిలిటీ కొత్త మోడల్స్ రాగానే కొత్త ఫీచర్స్, లేదంటే కెమెరా రెజల్యూషన్ బాగుందని, ఇంకోటి ఏదో ఒక ఫీచర్ బాగుందని అని మన పాత మొబైల్స్ మనం పక్కన పడేసి కొత్త మొబైల్స్ కొనడం జరుగుతున్నది. బట్ అలా కొత్తవి కొనుక్కుంటూ పోతూ ఉంటే పాత వాటిని మనం యూజ్ చేయకుండా పక్కన పడేస్తుంటే ప్రతి ఒక్కరింట్లో ఈ వేస్ట్ అనేది ఎక్కువైపోతున్నది. సో ఇలా ఒక్కొక్క ఇంట్లో మనం చూసుకుంటే ఎంత ఈ వేస్ట్ ఉంటే, సో ఇఫ్ వీ కెన్ కన్సిడర్ ద ఎంటైర్ వరల్డ్, సో లాట్ ఆఫ్ ఈ వేస్ట్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. సో దిస్ ఈజ్ ఎ బర్డెన్ ఫర్ ద ఎర్త్. కాబట్టి మనం ఈ యూసేజ్ని తగ్గించుకొని దాన్ని మళ్ళీ రీయూజ్ అయ్యే ఏదైనా అవకాశం కానీ లేకపోతే ఏదైనా ఛాన్స్ కానీ ఉంటే దాన్ని ఇంకెవరికైనా ఇవ్వడం ద్వారా, లేదంటే ఇంకో విధంగా దాన్ని యూజ్ చేసుకుంటే ద ఈ వేస్ట్ అనేది తగ్గి మన భూమికి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతుంది అనేది నా వ్యూ. కొన్ని కంట్రీస్ కానివ్వండి, కొన్ని కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. డోంట్ వేస్ట్ ది క్లోత్స్, డోంట్ త్రో దెమ్ ఆఫ్. ఏంటంటే ఈ మధ్య గార్బేజ్లో మనకి క్లోత్స్ ఎక్కువ దొరుకుతున్నాయి సార్, వేస్ట్ క్లోత్స్. దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్. అందరూ చెప్తారు ఆర్ఫనేజ్కి ఇవ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇవ్వండి అని. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఎర్లియర్ ఎట్లా ఉండేదంటే స్టీల్ సామాన్ కొనుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని వాష్ చేసి నీట్గా రీయూజ్కి యూజ్ అయ్యేలాగా పెట్టి అమ్మేవారు. నౌ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. దే ఆర్ జస్ట్ థ్రోయింగ్ ఇన్ ద గార్బేజ్. అదేమవుతుంది, ఎర్త్ పైన మళ్ళీ వేస్ట్ పెంచుతుంది అండ్ దే డోంట్ గెట్ రీసైకిల్డ్ ప్రాపర్లీ. దే డోంట్ గెట్ డిస్పోజ్డ్. ఒక వస్తువు తయారు చేయడానికి ఎన్ని వనరులు అవసరం అవుతాయన్న స్పృహ చదువుకున్న వారిలో కూడా ఉండడం లేదు. కొత్త వస్తువుల మోజులో పడిపోతే అవసరం లేకపోయినా కొత్తవి కొంటూ పోతే పర్యావరణానికి తీరని నష్టం చేసినట్టే. అందుకే సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే మార్కెట్స్ పెరగాలి. ఎక్స్టెండ్ లైఫ్ కోసం మనం ఎవరికైనా సరే మన కొలీగ్స్కి కానీ మన నైబర్స్కి కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఈవెన్ దో సోఫాస్ కానీ, టీవీస్ కానీ, హౌస్ హోల్డ్ ఈవెన్ గేజర్స్ కానీ, ఏసీస్ కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్తే వాళ్ళు స్మాల్ రిపేర్స్ చేసుకుని దానికన్నా యూజ్ మచ్ బెటర్. కొత్త ఇమ్మీడియట్గా కొనే అవసరం లేకుండా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా సేవ్ చేసిన అవుతాం. ఎయిదర్ గ్రౌండ్ పొల్యూషన్ కూడా తగ్గుతుంది, ఎయిదర్ ఉత్పత్తి కూడా
కొంత ఒక 1% తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. రీయూజ్ అంటే అద్భుతమైన నైపుణ్యం ఉన్నవాళ్ళు, శాస్త్రవేత్తలు చేసేది కాదు, సామాన్య ప్రజలు కూడా చేయగలిగేది, ప్రతి ఒక్కరూ చేయాల్సింది. సెకండ్ హ్యాండ్ మార్కెట్స్ ఎన్ని పెరిగితే పర్యావరణంపై మనకి అంత ప్రేమ ఉన్నట్టు. Meenakshi ji, so our concept is reuse. So when we think about your organization, we think about sanitation, public health, agriculture, and what is the basic instinct, to start with, this kind of initiatives to start with? Thank you, first of all, for holding this kind of a conversation on such a important and public platform, because I think when Goon started, it was about 25 years ago. That time there was not much of a conversation about reuse and recycling. It was we saw a gap. We saw a gap in terms of what we have in the cities, an abundance of things. And, there are people who, on the other side of India, are struggling for very basic things. So we started with the issue of cloth. It is considered one of the 3 basic needs, yes. Roti, kapda, makan. And yet we didn't find it mentioned as a issue to be talked about on any development agenda. And so we thought, okay, this is a need, because even today in winters, if you see in northern India right now, it's so cold. People are, there are news coming, every year there is news coming of people dying of cold. And it is a easily solvable thing, because if people have extra layer of clothes, there would be, not that kind of suffering. So it started with that, and then we realized that it has a bigger potential. And we started to build this connection between the abundance of the cities across India, of all kinds of material, clothes of course, but all kinds of material which is extras, waste, surplus, out of production surplus, or consumption surplus, or disposal surplus, all kinds of surplus. And we started to channelize it after a lot of processing and taking out the best of it and reaching it out to the villages. Thank you so much. Kavita garu, సో మీరు ఇక్కడ ఉన్నారు. సో ఈ రీయూజ్ అనే కాన్సెప్ట్ ఉందో చాలామంది రీయూజ్ చేయడానికి ఇష్టపడరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి పండగకి కొత్త బట్టలు కొంటాం, ఇంటికి వెళ్ళి వార్డ్రోబ్ తెరిచి చూస్తే మనం వాడని దుస్తులు బట్టలు ఎన్ని ఉన్నాయో మనకి ఒక్కసారి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకలాంటి స్టేటస్ కొత్త బట్టలు వేసుకోవటం కదా. సో ఎలాంటి అంటే ఒక డాక్టర్గా, ఒక సైకియాట్రిస్ట్గా, మోటివేషనల్ స్పీకర్గా రీయూజ్ ప్రాముఖ్యత ఏంటి, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు రీయూజ్ మీద దృష్టి పెట్టడానికి మనం ఎలాంటి అంచనా ఉన్నాం అనేది మీరు అనుకుంటున్నారు? What kind of a message you want to give? Hearty congratulations for this wonderful initiative andi, endukante it's the need of the hour. That's my strong belief. Ikkada first, before we say అసలు రీయూజ్ గురించి మనం మాట్లాడ ముందర లైక్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు రీయూజ్ చేయడానికి ఎందుకు ఇష్టపడం. ఐ థింక్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ the mindset of a person like who doesn't want to reuse. I think I'll start from there, ఎందుకంటే that will actually give me a context to talk. So first మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈ బిహేవియరల్ ఎకనామిక్స్ వెనకాల మోటివ్స్ చూసామంటే కనుక we are so much used to ఈజీ గ్రాటిఫికేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాహం వేస్తుంది, వీ కెన్ యాజ్ వెల్ క్యారీ అవర్ ఓన్ వాటర్ బాటిల్. ఇన్ఫ్యాక్ట్ ఐ క్యారీడ్ వన్. దాని నీళ్లు పట్టుకోవాలి, తీసుకుని రావాలి, ఇట్ మైట్ నాట్ సూట్ మీ, సో అండ్ సెకండ్ థింగ్, మనందరికీ కూడా ఈ వరల్డ్లో ప్రస్తుతం ఉన్న మోడర్న్ వరల్డ్లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ పావర్టీ ఫర్ ద టైమ్. మన ఎవరి దగ్గర టైం లేదు, మనం ఎంతసేపు ఎలా ఆలోచిస్తామంటే టైం లేదు. సో మనకేంటంటే ఈజీగా బాటిల్ దొరికితే తాగేద్దామని ఆలోచిస్తాం, రైట్? అండ్ ద థర్డ్ థింగ్, ఐ థింక్ ద బిగ్గెస్ట్ మోటివ్ వై వీ డోంట్ డూ ఇట్ ఇస్ మనకు వీఆర్ సో మచ్ యూస్ టు ఈజీ లైఫ్ అండి. వండర్ఫుల్. అర్చన గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న టెక్నాలజీతో అసలు రీయూజ్ అనేది మాట్లాడితే కనుక ఒళ్ళు గగురు పొడిచే విషయం. మనిషి గుండె ఆగిపోవట్లేదు, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ సంబడి ఎల్స్. ఒక వేరే హ్యూమన్ బీయింగ్ బాడీలో ఆగిపోయిన గుండెని దాన్ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ హార్ట్, బట్ వీఆర్ యూజింగ్ many organs for that matter, which is continuing the lifetime in other human beings.
దెన్ వై ఆర్ పీపుల్ ఆర్ షైయింగ్ అవే టు రీయూజ్, లైక్ ఫోన్స్ అవ్వచ్చు, లేకపోతే క్లోత్స్ అవ్వచ్చు, దాన్ని రీయూజ్ చేయడానికి ఇష్టపడరు. గ్యాడ్జెట్స్, ఒక కొత్త గ్యాడ్జెట్ వచ్చిందంటే సిరీస్ మారుతున్న కొద్దీ కొత్త ఫోన్ తీసుకుంటూనే ఉంటాం, పాత ఫోన్ యూజ్ చేయం. ఎస్, సో వే డు వి స్టార్ట్ యాక్చువల్లీ దీన్ని రీయూజ్ అనే కాన్సెప్ట్ని మన ఇంటి నుంచే మొదలు పెట్టాలంటే ఏం చేయాలి? First and foremost, my hearty congratulations to Sakshi TV and the team. Like all my esteemed panelists mentioned, Ilamanti programs unte, they are the need of the hour. They are very, very significant in the conversations that we have today. You raise a valid point. The whole, the reason why, one of the reasons why there isn't that much of a thought given to reuse is because, one, I don't think we were made aware earlier, before social media, about the need to reuse. It's only now, anni pillal chetlo phones unnai, screens unnai, the message and the knowledge about the advantages of reuse are coming to the generations only now. Earlier on, it was very, I think it was a little hazy. We probably didn't internalize the message. Second thing is, of course, I think in the current day context, these conversations have become very important because we are seeing direct impacts happening, on humanity. ఇప్పుడే 2-3 days ముందు మేము చూసినాం కదా, ఉత్తరాఖండ్లో జోషిమఠ్, they are evacuating 4,000 people because the cracks are appearing in the houses, and those houses will go under. Correct. Yes. So I think the impact of all the actions over a couple of generations మేము ఇప్పుడు చూస్తున్నాం. We are experiencing it first hand. So I mean, I don't think we have too much of a choice but to pull up our socks and act. And finally, I think as parents, everybody here is more or less a parent or is a mentor to young students. We need to start with us. We are not పిల్లలు మనకి చూస్తే they will emulate our actions if we actually take responsibility and say that, instead of getting onto Amazon and buying ఇంకొకటి phone, ఇంకొకటి dress, if there is that ownership that మేము తీసుకుంటే పిల్లలు మా యాక్షన్స్కి కాపీ చేస్తారు. సో ఐ థింక్ ఇట్స్ యాడింగ్ టు దట్, బిఫోర్ ఐ కమ్ ఆన్ టు ద స్టేజ్, నేను ఆలోచించాను, ఐ హ్యావ్ 2 kids. సార్ మీరు చెప్పాలి. సో ఫస్ట్ కిడ్ వాడిన వస్తువుల్ని రెండో పిల్లాడికి ఇవ్వడానికి ఎంతమంది ఇష్టపడతారు, పిల్లలు ఎంతమంది ఇష్టపడతారు అనేది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మినిస్టర్ గారు, ఇంకా పాయింట్ చెప్దాం అనుకున్నా. నాకు ఇద్దరు పాపలు. సో సహజంగా అబ్బాయి అమ్మాయి అయితే గొడవ ఉండకపోతుంది, ఎందుకంటే వాళ్ళు వాడాల్సింది వీళ్ళు వాడక్కర్లేదు, వీళ్ళు వాడాల్సింది వాళ్ళు వాడక్కర్లేదు. ఇద్దరు పాపలు అయినప్పుడు ఏం చేస్తారంటే సహజంగా పేరెంట్స్ అక్కవాడిని చెల్లి వాడమని చెప్తాం. కానీ ఇప్పుడున్న సిస్టంలో మేడం చెప్పినట్టు కామర్స్ వచ్చేసిన తర్వాత మనకు ఆ చాయిస్ కూడా లేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని నాన్న గూగుల్ పే చేసి అంటున్నారు. అంటే వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారో, ఏం కొంటున్నారో ఏమి తెలిసేటువంటి అవకాశం కూడా లేకుండా, అంటే అంత ఈజీ అయిపోయింది సిస్టమ్. అంటే టెక్నాలజీ చేతుల్లోకి వచ్చేసిన తర్వాత పిల్లలకి చిన్న వయసు నుంచి వచ్చినటువంటి ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్లో వచ్చినటువంటి సిస్టంలో మనం చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పది. సో మనం ఏది చేసినా సరే, ఏది జరిగినా సరే కొంత కంట్రోల్ అనేటువంటిది మన స్థాయిలో మన దగ్గర నుంచి జరగకపోతే రేపు పిల్లలకి మనం ఏం చెప్తాం? రేపు పొద్దున్న మనం చేసి ఎవరికైనా చెప్పేదానికి అవకాశం ఉండాలి తప్ప మనం చేయకుండా వాళ్ళని పాటించడానికి దానికి అవకాశమే లేదు. సో అందులో ఇండియా లాంటి కంట్రీస్లో ఇందాక సార్తో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు సజ్జనర్ సార్తో చెప్పడం జరిగింది. సో మనం సహజంగా ఎవరన్నా వెళ్ళినప్పుడు పక్క దేశాల గురించో లేదా పక్క ప్రపంచం గురించో మనం మాట్లాడుతుంటాం. వీ కాంట్ కంపేర్ ఇండియా విత్ అదర్ కంట్రీస్. మనకున్నటువంటి పాపులేషను, వస్తున్నటువంటి వేస్ట్, సో ఇవన్నీ కూడా అక్రాస్ ఏ సిటీకి ఆ సిటీకి ఉండాల్సినటువంటి స్పెసిఫిక్ ఒక కాన్సెప్ట్స్ ఉండాలి తప్ప పక్క దేశంతో సింగపూర్తోనో లేకపోతే ఇంకో దేశంతో కంపేర్ చేసి మనం సింగపూర్లో లేవనో, లేకపోతే మనం దుబాయ్లో లేవనో, లేకపోతే ఇంకో దేశంలో లేవనో చెప్పి కంపారిజన్ అసలు ఇండియాతో చేయడానికి అవకాశం లేదు. సో మనకున్నటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి ఎన్వైర్న్మెంట్ సిచ్యువేషన్స్, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకంటూ కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాలి. దానికి కావాల్సింది వేదిక మీద ఉన్నటువంటి వారు చాలామంది, ఇప్పుడు సజ్జనర్ గారు అంటే ఒక రోల్ మోడల్గా ఈ ప్రాంతంలో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. లేదా మేడం అంటే మేడం చెప్పినటువంటి మాటలు కొన్ని. ఒక చిన్న ఉదాహరణ ఇందాక నేను చూస్తుంటే ప్రౌడ్ టు
రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని చెప్పి మన బాటిల్ మీద పెట్టాం. అంటే RRR. ఈ RRRకి ఉన్నటువంటి దానికి సినిమా RRRకి ఉన్నటువంటి తేడా మనం చూసాం కదా. అదే ఆ RRR సినిమాలో వచ్చినప్పుడు ఎంత హైప్ వచ్చింది ప్రపంచం అంతా. సో పబ్లిక్ మైండ్ సెట్, ప్రజల తాలూకా మైండ్ సెట్ అనేటువంటిది డెఫినెట్గా మారాలి. మన సమాజం కోసం, మనకి భూమి నిలబడేటువంటి దానికి మనకు అవకాశం ఇచ్చింది. సో ఆ భూమి కోసం తల్లి మీద నిలబడుతున్నాం మనం. తల్లి మనల్ని మోస్తుంది. సో మోస్తున్నటువంటి మన తల్లి కోసం మనం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాం? సో డెఫినెట్గా దీనికోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటిది, దానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కొన్ని కఠినంగా ఉన్నా ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. రైట్ సార్, అది కూడా ప్రజలు మంచి అవగాహన చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుంది. బట్ యాజ్ ఎ గవర్నమెంట్ మీరు ఇనిషియేషన్ తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉంటుంది. సజ్జనార్ గారు మీరు చెప్పండి, ఆర్టీసీ లాంటి ఒక సంస్థకి మీరు ఎండీగా ఉన్నప్పుడు చాలా మనం ఆర్టీసీ గురించి మాట్లాడితే సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఒక ఆయిల్ వేస్ట్ నుంచి కూడా ఇంకొక ప్రోడక్ట్ దాని నుంచి తయారవుతుంది అని చెప్తూ ఉంటాం. సో అలాంటిది ఏ ఏరియాల్లో స్కోప్ ఉంటుంది, ఆ రకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏ మేరకు ఉంది అంటే? ముఖ్యంగా మీరు అన్నట్లు ఈ ఆయిల్, మనం బేస్ ఆయిల్ వాడిన తర్వాత మనం అగైన్ వీ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ లూబ్రికంట్స్గా మనము వాడుతున్నాం. అదేవిధంగా మన బస్సెస్ని మనం డిస్మాంటిల్ చేసినప్పుడు అల్యూమినియన్స్, ఐరన్ కొన్ని పార్ట్స్ కూడా మనకు యూజ్ అవుతున్నాం. బికాజ్ మనకు పెద్ద ఫ్లీట్ కావడంతో దట్ పార్ట్ ఆల్సో వీ క్యాన్ కీప్ ఇట్ అసైడ్ అండ్ అగైన్ వీ క్యాన్ రీయూజ్ ఇట్. అది చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని వస్తువులు అంతకుముందు చెప్పినట్లు వీఆర్ యూజింగ్ దెమ్ యాజ్ ఆర్టిఫెక్ట్స్. సో అది కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఐ థింక్ ప్రతి ఇండస్ట్రీలు కూడా స్కోప్ ఉంటుంది. బట్ చాలామంది ఏమైందంటే ఏదో మనము పడేస్తూనే ఉంటారు. ఆ పడేసిన తర్వాత కూడా దే డోంట్ ఈవెన్ లుక్ వాట్స్ హ్యాపెనింగ్ టు దట్ పార్ట్ ఆల్సో. ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీస్ టు ఎస్పెషలీ మనం ఎక్కడెక్కడ మనము ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉన్నాం, ఎక్కడ ఇలాంటి మన కార్పొరేషన్స్ ఉన్నాం, ఐ థింక్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ రీయూజ్ ఐటమ్స్. అప్పుడే మనకు మంచి ఉంటుంది. అది కాకుండా పబ్లిక్లో కూడా ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్లు సేమ్ థింగ్. బట్ ఐ థింక్ ఓవరాల్ ది మైండ్ సెట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. మనము TSRTCలో వీ హ్యావ్ స్టార్టెడ్, మనం 5 years టెక్నాలజీని మనము వాడడం జరుగుతుంది. వీ హ్యావ్ స్టార్టెడ్ కండక్టింగ్ క్లాసెస్. వీ హ్యావ్ బాట్ బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మనం కూడా మనం ఎట్లా వాడుకోవాలి, మన స్పేస్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న అసెట్స్ కూడా ఎట్లా వాడాలని చెప్పి కూడా మనం చెప్పడం జరుగుతుంది. మనం కూడా మన ఆఫీసెస్ కూడా బయట దగ్గర కూడా పంపడం జరుగుతుంది. 2-3 పెద్ద కార్పొరేషన్స్ దగ్గర కూడా నేను మా టీమ్స్ పంపించాను. వాళ్ళు ఎట్లా, ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేషన్స్లో ఇట్స్ మచ్ ఎఫెక్టివ్ సిస్టమ్స్ ఆర్ దేర్ మనకంటే. సో అది కూడా నేర్చుకోవడానికి కూడా మా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో వాట్ గివ్స్ యూ మోస్ట్ హ్యాపీనెస్ సార్? అంటే కమిషనర్గా మీరు చేసిన కార్యక్రమాలు మాకు తెలుసు. ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే ఈకో ఫ్రెండ్లీ గణేష్ అవ్వచ్చు. ఇప్పుడు ఆర్టీసీలో అంటే మీలాంటి వ్యక్తులు ఎక్కడ పనిచేసినా అక్కడ ఒక చేంజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఆ ఇంపార్టెన్స్ కూడా మీరు తీసుకొస్తూ ఉంటారు. అలాంటిది ఆర్టీసీలో స్కోప్ ఎంత ఉంది? రీయూజ్ కోసం మీరు ఏదైనా స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారా? మీ మిగతా డివిజన్స్ అవ్వచ్చు, మీ కింద పనిచేసేవి. అదే మనము అంతకుముందు చెప్పినట్లు మనము ఇప్పుడు ఎందుకంటే వీఆర్ వెరీ క్లోజ్డ్ కార్పొరేషన్స్. మనము బయట ఏమవుతుంది కూడా మనకు తెలియనంత పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఏమైంది, మనం కూడా బయట ఎక్కడెక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని పిలవడం జరుగుతుంది. మనం కూడా బయట కార్పొరేషన్కి నేనే స్వయంగా ఒక 2 కార్పొరేషన్స్కి వెళ్ళాను. అక్కడ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే ఎఫెక్టివ్గా ఇస్తున్నారు వాళ్ళు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ అ బిగ్గర్ థింగ్. ఫర్ ఆల్ దే టాక్ ఇన్ బ్యాలెన్స్ షీట్స్. సో వాళ్ళు మనీ ఎకానమీ పైన మాట్లాడుతుంది. సో అది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మన ఆఫీసెస్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్న ఒక పెద్ద కార్పొరేషన్ తీసుకెళ్ళాను. అక్కడ 5 years ట్రైనింగ్ మనం ఇవ్వడం జరిగింది. అది మనము ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేయడం జరిగింది. సో ప్రతి దగ్గర కూడా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మనము మీరు చెప్పినట్లు మన పోలీసులో ఉన్నాను, మనం ఎందుకు అనుకొని ఇక్కడ నేను ఆర్టీసీ కాదా, ఇప్పుడు ఏమైంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మ్యాన్ అన్నారు. ప్రతి దగ్గర కూడా స్కోప్ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మనము చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. ఎక్కడ ఉన్నా ఐ ట్రై టు బ్రింగ్ చేంజ్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఆల్సో టు బ్రింగ్ చేంజ్. ఎస్ సార్, సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఎవ్రీబడి నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ కంటిన్యూస్లీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచమే ఓ కుగ్రామం లాంటి నినాదాలు మీరు వినే ఉంటారు కదా. ప్రపంచమే ఓ చెత్త కుప్ప అనే చేదు నిజం సంగతి మీకు తెలుసా? రీయూజ్ని మన జీవన విధానంలో భాగం చేసుకోకపోతే భావితరాల భవిష్యత్తుకు మరణ శాసనం రాసినట్టే. రీయూజ్ అంటే చిన్నతనం కాదు, రీయూజ్ అంటే పెద్దరికం, పర్యావరణాన్ని కాపాడే నాయకత్వ లక్షణం. కార్పొరేట్ సంస్థలు సైతం నేడు పూర్తి పర్యావరణ పరిరక్షణ స్పృహతో పనిచేస్తున్నాయి. ప్రకృతి వనరులను పరిమితంగా వాడుకుంటూ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానాలను పాటిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే హైదరాబాద్లోని కేప్ జెమినీ IT సంస్థ. ప్రకృతి సదనంలా
పచ్చదనంతో కళకళలాడుతోన్న ఈ ప్రాంగణం నిజానికి ఒక ఐటీ సంస్థ. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం రేటింగ్ పొందిన క్యాప్ జెమినీ క్యాంపస్లోకి వెళితే ఇలా పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది. అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడం కోసం క్యాంపస్లో సగభాగం చెట్లు, మొక్కలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల బయటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత క్యాంపస్లో నమోదవుతుంది. అంతేకాదు, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ కాన్సెప్టుతో క్యాంపస్లో వేస్ట్ అనేది లేకుండా చేస్తున్నారు. ఈ గ్రీన్ ఇనిషియేటివ్ 2 విధాలుగా జరుగుతుందని వెంకట్ నీలకంఠన్ అంటున్నారు. గ్రీన్ ఇనిషియేటివ్ కమ్స్ ఇన్ 2 folds. One as an individual and second as a corporate. As an individual, we all have a role to play. Something that is very small and some things that can be very important to us. The question we ask is, do we really need it? Can we use a little bit of our resources, or can we avoid a lot of our resources, thereby we reduce any waste that we generate? From a corporate perspective, we have done a lot of good work keeping in mind the goals that we have in reaching our sustainability initiative. క్యాప్ జెమినీ క్యాంపస్లో వాటర్ మేనేజ్మెంట్ మరొక విశేషం. ఒక్క చుక్క నీటిని కూడా ఇక్కడ వృధా కానీయడం లేదు. 40% క్యాంపస్ నీటి అవసరాలను వాటర్లెస్ గా సేవ్ చేస్తున్నారు. వాన నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసి మొక్కలకు, గార్డెనింగ్ కు వినియోగిస్తున్నారు. ఇక ఎనర్జీ ఎఫిషియన్సీ కింద క్యాంపస్లో పార్కింగ్ స్పాట్లో సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేశారు. మొత్తం విద్యుత్ అవసరాల్లో దాదాపుగా 30% సోలార్ విద్యుత్ ద్వారా సమకూరుతోంది. దాదాపుగా ఏడాదికి 1.1 మిలియన్ ఎలక్ట్రిక్ యూనిట్స్ ఉత్పత్తి అవుతుండగా క్యాంపస్ అవసరాలు పోను వీటిని గ్రిడ్ కు కనెక్ట్ చేస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగుల క్యాఫ్టేరియాలో సైతం వేస్ట్ ఫుడ్ ను ప్రాపర్ గా మేనేజ్ చేసి దాని నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నామని క్యాప్ జెమినీ హైదరాబాద్ క్యాంపస్ ఆపరేషన్ డైరెక్టర్ వెంకట్ తెలిపారు. This campus is IGBC Platinum certified, correct? Now, if I were to proudly say I'm Platinum certified, which means I've met a lot of parameters stringent parameters that IGBC has put forth in place, and all the actions have actually met the standard that IGBC looks at in an existing building to actually certify us as a platinum winner or a stage of platinum, if I can use it. క్యాంపస్లో కార్బన్ కాలుష్యాన్ని తగ్గించడం కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో పాటు వాటి కోసం ప్రత్యేకంగా ఛార్జర్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ట్రాన్స్పోర్టేషన్లో సైతం ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే క్యాంపస్లో ఓపెన్ ఏరియాల్లో ఉన్న చిన్న కొండలను కాపాడి నేచురల్ రాక్ ఫౌంటైన్లా మార్చుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్యాంపస్లో క్రియేట్ చేసింది క్యాప్ జెమినీ యాజమాన్యం. So in terms of implementation of the green initiatives in Cap Gemini campus, so we are having that both campuses we have. One is in car facility and one is in this campus. We are generating almost around 2,500 kgs food wastage in a month. That we are converting into a biogas plant, which is almost as in 170 kgs of biogas we are generating from this the food wastage, whatever it is, recycling that food wastage we are using for our cafeteria's purpose, for a cooking purpose kind of a thing. 2030 నాటికి పూర్తిస్థాయి క్యాంపస్ను నెట్ జీరో చేసే దిశగా క్యాప్ జెమినీ ముందుకు కదులుతోంది. అందుకోసం విద్యుత్ అవసరాల్లో పూర్తి భాగం సోలార్పై ఆధారపడటంతో పాటు వాటర్ మేనేజ్మెంట్లో మరిన్ని కొత్త పద్ధతులు అవలంబించబోతోంది. కేవలం ఒక్క హైదరాబాద్ క్యాంపసే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాప్ జెమినీ క్యాంపస్లలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. So you tell us, what is the change you have observed, because you have been working decades now, and what kind of a change when somebody gives to reuse and somebody is taking that to reuse? What kind of a change you see if you compare with the past and now? So I think in terms of people who are wanting to give, I have seen, and we're talking about psychology, I think the mindset change really is vis-a-vis how people are giving. Is it a mindful giving? Is it just giving, just taking out stuff from your house or taking out stuff from your life? Does it matter? Of course it matters. Okay. Of course it matters. Why? I'll tell you, because there is another person at the other end of this giving.
when you take out some stuff from your house or your organization or something, it goes somewhere. It either goes to the nature or the whatever the infrastructure, the ecosystem, or it goes to another human being. So it does matter. And I think that's where the mindset, we've seen people who just give us stuff just like that, they are doing it more mindfully. And I think we've also been talking about it a lot in the cities. So that's one change that we are seeing, that people, thousands of people are associating and wanting to give very mindfully and give it with a sense of purpose that, oh, it's going to be something very useful for someone. So that's one thing. The second part is that normally we think of people who are, people who don't have much, or the recipients, so-called, as being, you will take whatever or whatever the world offers to them, they will take. But our experience of it, and that has been the most revealing thing about the work, the whole idea of Goonj, is that we think of only people like us as the people who have to play some role. But there are people in the villages, in the factories and all, who are doing this last mile work, whether it is our, the people who are doing the public cleaning or people who are segregating the waste and all. They all have a very important role to play, and they're recognizing their role, appreciating it, working with them is something which is going to be making a huge difference if we really want to do it more rapidly. Because I think one of the issues with reuse, recycling is that it's not happening fast enough, especially for the environment, for disasters that are happening so in such a big way. We need to have this, and that's why I was talking about Sakshi TV doing it is brilliant, because we need more and more platforms to be talking about a different mindset to be applied. We need different technologies, whatever. If you look at the West, I mean, the West, I think, is much worse than India in terms of reuse, recycling. We, I think, have been saved because as a culture, we come from a culture of frugal living. Our cultural values are such that we were told in our one generation, two generation down, we were told that, things are to be valued, things are to be kept properly, things are to be put into another loop. We have learned, I think we were very close to nature, where things are, any waste or anything from one ecosystem is reused by another ecosystem. So because we were in that kind of a living way, I think we have a lot to learn from what we were in the past and improve upon that. Wonderful, ma'am. So, yeah, Kavita garu, meer cheppandi. So, mindset is important. Adding to Meenakshi garu cheppin daniki, so ఇచ్చే వాళ్ళ మనస్తత్వం ఏ రకంగా ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు అన్ని తీసుకోవడానికి ఏదైనా ఇబ్బంది పడుతున్నారా? సో దీనికి బ్రిడ్జ్గా గూంజ్ అనేది వ్యవహరిస్తోంది. మీరు చెప్పండి, ఇచ్చే వాళ్ళ మనస్తత్వంలో మార్పు ఎలా రావాలి, తీసుకునే వాళ్ళ మనస్తత్వంలో మార్పు ఏ రకంగా ఉండాలి? Before I talk about it, ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ గురించి ఐ లైక్ టు సే అండి. ఇన్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏం చేశారంటే, కొన్ని కొన్ని డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ ఏమున్నాయో డిస్పెన్సిబుల్వి, వాటిని కొన్నిటిని క్రష్ చేశారు, కొన్నిటిని నార్మల్ షేప్లో తాగి పెట్టారు. వెన్ స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు పుట్ దీస్ థింగ్స్ అండర్ 2 categories, ఒకటి రీయూస్కి, ఒకటికి థ్రాష్కి. నలిగిపోయిన బాటిల్స్ అన్ని థ్రాష్లో వేశారు. నార్మల్గా ఉండి ఖాళీ అయిన అది ఖాళీయే, ఇది ఖాళీయే. ఓకే, నార్మల్గా కనబడే బాటిల్నేమో రీయూస్ బిన్లో వేశారు. సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్. ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు అనేది సెకండరీ. ఫస్ట్, వాట్ ఈస్ దట్ వీ యాక్సెప్ట్ సంథింగ్ ఇన్ ఎ కండిషన్. ఇప్పుడు మనం బట్టలు ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాం. we can put little effort to press it and give it to somebody rather than crumple చేసి దీన్ని కట్టేసేసి వాళ్ళకి ఇచ్చి, అంటే when we are... I hope you understand. Yes. Yeah, the pressing and all I understand, because that's mindfully giving. Yes, exactly. Yeah, I've been following it for the past many years now. So mindset, it is a mindset of course, but what is that? See, first we need to understand, మనం ఒకరికి ఇయ్యాలా అనుకుంటున్నప్పుడు let us not forget the fact that we are all human beings. Maybe profiles are different, positions are different, our socio-economic status is different, but at the end of the day, ఆకలేస్తే అందరు అన్నం తినాల్సింది. Everybody has to inhale oxygen. Let's never forget that fact. I think మనం అందరము హ్యూమన్ బీయింగ్స్ అన్న ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందో,
obviously మన presentation will also vary. I think the mindset change has to first start from how you want to present that. మీ దగ్గర ఒక మైక్రోవేవ్ ఏదో ఉంది, you want to give it off to somebody. Why don't you just dust it off, clean it and then give, rather than giving it to somebody just like that, you know? I think చాలా studies have proved వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్, అంటే నువ్వు అవతల మనిషికి ఎంత వాల్యూ ఇస్తున్నావు అన్నది కూడా అర్థమైపోతుంది, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళు నువ్వు ఇచ్చే వస్తువుని వాడాలా అని నీకు ఐడియాలజీ ఉంటే కనుక హౌ డు యూ రియలీ ప్రెజెంట్ ఇట్? ఐ థింక్ ద మైండ్ సెట్ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ హౌ యూ రియలీ వాంట్ టు గివ్ ఇట్ టు అదర్స్, అండ్ ఐ థింక్ దట్స్ మై ఒపీనియన్ అండి. ఐ థింక్ ఇట్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ దాట్. రైట్, నీడ్ ఈజ్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నీడ్ అనేది ఎక్కువ కనపడినప్పుడు మనకి ఇవన్నీ కనపడవు. సో ఈ తర్వాత వచ్చే ఈ ప్రెస్టేజ్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే ప్రైడ్ అవ్వచ్చు, ఇవేమి కనబడదు. లైక్ దట్ ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా ఒకళ్ళు ఆగిపోతున్న గుండెను ఇంకో గుండెకి అమరుస్తున్నారు. దెన్ నోబడీ ఈజ్ ఆస్కింగ్ దట్ ఎవరి గుండె ఇది, ఎవరికి అవసరం పడుతుంది అనేది మాత్రమే చూస్తారు. సో అలాంటి నీడ్ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రీయూజ్ చేయాల్సిన పరిస్థితులు ప్రస్తుతం మనం ఉన్నాయి మన దగ్గర, డెఫినెట్గా ఉన్నాయి. ఎస్, వుడ్ యూ లైక్ టు యాడ్ విత్ దట్ ప్లీజ్? I also wanted to say that, of course, the mindset is important, yes. So there is also the intent, right? When we are we giving away as a basis of, giving it away as trash, or giving it away in a way that it will be used by somebody else? So I've been part of an NGO where we would collect these items from gated communities. Apartments nunchi clothes, toys, footwear adi collect chesi we would collect them and send it to rural parts of Telangana or mana slums lo, government hospitals lo, we would give away. There were people who would give it neatly, like as if they're gifting it to somebody. Ante mottam stree chesi, ante utkin tarvata stree chesi, they would be in a position that we could just actually exchange it with someone, and there would be some folks who would give it away like it is just absolute trash. So I think a lot koncham introspection cheyali memo andaru. I think that there is a line called Vasudhaiva Kutumbakam, which is one world family. If we treat Mother Nature, the environment around us, as extended family, our actions will be channelized and converted in the same way. So mindset is one important thing, and second thing is from a reuse perspective, we just have to keep it simple, andi. Mem andaru vallu intlo we cannot wait till there are massive programs taken by the government or by entities before change happens. Mana intlo what can we do, whether it is segregation of waste or trying to initiate, getting like-minded people to come together and start something which will help in the reuse process, or maybe associate ourselves with, for example, Goonj is an organization that I heard of 6-7 years ago. I remember going to the website, veelu em chestunnaru, how are they using the concept, just educating ourselves. So I think we have to, the change begins with us. So mem andaru responsibility తీసుకుంటే the world will change automatically. మినిస్టర్ గారు, మీరు చెప్పండి. అమర్నాథ్ గారు, సో ఒక మినిస్టర్గా ముఖ్యంగా ఒక 4 ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. రకరకాల వ్యక్తుల్ని కలుస్తుంటారు, పరిశ్రమలు తీసుకురావడానికి నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఈ రీయూజ్ అనే దానికి నిజంగా దాని మీద దృష్టి పెట్టేంత టైం ఉంటుందా, ఉండాల్సిన అవసరం ఏమేరకు? ఈ రీయూజ్ అనేటువంటి దానికి వచ్చే ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అదే, బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అదే. 974 కిలోమీటర్ కోస్ట్ లైన్, భారతదేశంలోనే 2వ అతిపెద్ద కోస్ట్ లైన్ కలిగినటువంటి రాష్ట్రం. సో మనకున్నటువంటి, అంటే దేవుడు మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఇస్తాడో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. దాన్ని ఏ రకంగా మనం యూటిలైజ్ చేసుకుంటాం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో మనం వచ్చినటువంటి దాన్ని, వస్తున్నటువంటి వేస్ట్ని, సముద్రపు వేస్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. అది ఎక్కడెక్కడ ఏ రకాలుగా దాని ఇంపాక్ట్ ఈరోజు ఎన్వైరన్మెంట్ మీద చూపిస్తుంది అనేటువంటిది కూడా చూసాం. ఇందాక చెప్పినప్పుడు కూడా మెరైన్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఈరోజు 70% మెరైన్ ప్లాంట్స్ నుంచి వస్తుంది మనకి. 30% ఈరోజు భూమి మీద ఉన్నటువంటి చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ ఓన్లీ 30%. మెరైన్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ ఇట్స్ అరౌండ్ 70%. సో మెరైన్ ప్లాంట్స్ని కాపాడుకోవడానికి మనం చేసేటువంటి దాంట్లో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి వేస్ట్ని మనం తీసుకెళ్ళి దాన్ని రీయూజ్ చేసి యూటిలైజ్ చేసుకుంటే ఓషన్ మీద పెట్టేటువంటి ప్రెషర్ కూడా తగ్గుతుంది.
ఈరోజు మెరైన్ ఫిష్ ఏ రకంగా 30 to 40 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చేపలు దొరకాలంటే. సో వాటిని కాపాడుకోవాల్సినటువంటి సముద్రపు జీవుల్ని, సముద్రపు ప్లాంట్స్ని, వీటినన్నిటి కాపాడుకునేటువంటి క్రమంలో ఇండస్ట్రీ పరంగా కూడా ఏ రకంగా మనం తీసుకొని జీరో డిశ్చార్జ్ చేయాలి. సో మనం వచ్చేటువంటి ప్రతి ఇండస్ట్రీకి మన పాలసీలో అది స్పెసిఫిక్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా వస్తున్నటువంటి వ్యర్థాలని కానీ లేదా వస్తున్నటువంటి దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ని కానీ ఏ రకంగా దాన్ని రీసైకిల్ చేయాలి లేదా రీయూజ్ చేయాలనేటువంటి దాని మీద, వీటన్నిటి మీద ఒక పాలసీని కూడా షాకౌట్ చేయాలని కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఈ ఇయర్తో మా 2023తో ఇండస్ట్రియల్ పాలసీ కూడా కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏదేమైనప్పటికీ ఒక ఇండస్ట్రియల్ పాలసీలో ఇది ఒక స్పెసిఫిక్ అంశంగా తీసుకురావాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం గురించి ముఖ్యంగా మాట్లాడాలంటే పార్టీలకు అతీతంగా అని చెప్తూ ఉంటారు మీరు. సో ఈ రీయూజ్ గురించి విషయం మాట్లాడాలి అంటే కనుక అఫ్కోర్స్ మీ మినిస్ట్రీ కిందకి రాకపోయినా ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇస్తున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తర్వాతి తరగతి వాళ్ళకి ఇస్తే సో చాలా ఖర్చు తగ్గుతుంది. ఆ రీయూజ్ అనే దానికి అక్కడి నుంచే స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి ఒక పెద్ద కార్యక్రమం హౌసింగ్ ప్రోగ్రామ్. ఎస్, ఆల్మోస్ట్ 28.4 lakh హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తుంది గవర్నమెంట్. 31 lakh హౌస్ పట్టాస్ ఇచ్చాం, 28.4 lakh హౌస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో యూజ్ చేసేటువంటి ఇటుకలు, కొన్ని స్పెసిఫిక్ మెటీరియల్స్, రీయూజ్ మెటీరియల్స్ వాడుతూ ఉన్నాం. సో దీన్ని ఈఎన్ఎస్ కింద ఒక స్కీమ్ తీసుకొని దాన్ని ఏ రకంగా మనం పర్యావరణానికి ఉపయోగపడేటువంటి దాని కింద టేకప్ చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు రీయూజ్డ్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని రీయూజ్డ్ మెటీరియల్ని వాడమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. దాన్ని యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్లాస్టిక్ ఈరోజు సమాజంలో బాగా ఎక్కువైపోయింది. ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు అనుకో, పక్క రాష్ట్రాలు ఏ రకంగా ఉన్నాయో తెలియదు కానీ ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీస్ అనేటువంటివి ఏ ఈవెంట్ జరిగినా, పెళ్ళైనా, పుట్టుకైనా, లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే ముందు ఆ ప్లాస్టిక్ ఫ్లెక్సీస్ అనేటువంటివి విపరీతంగా అయిపోయి, సో దానికి ముఖ్యమంత్రి గారు అందుకని అంటున్నా గవర్నమెంట్స్ కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. సార్ సినిమా స్టార్లు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీకు అది ఇది రాలేదు. ఫ్లెక్సీస్ వచ్చిన తర్వాత సినిమా లేదు, ఇది లేదు, అందరూ ఒకటే అయిపోయారు. సో ఎవరన్నా మొత్తం డబ్బు ఉన్నాడు ఎవరన్నా పెడితే ఫ్లెక్సీలు పెడితే ఆడే స్టార్ ఆ రోజుకి. సో దీని మీద అందుకని అంటున్నా పొలిటికల్ కామెంట్స్ వస్తాయి. లేదా ఎవరి గురించో మేము ఫ్లెక్సీస్ బ్యాన్ చేస్తున్నామని అంటారు, లేదా వారిని చూపించడానికి వాళ్ళకి కావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని. ఎవరి పర్యావరణం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం, ఎవరో ఒక వ్యక్తి గురించో లేదా ఒక వ్యవస్థ గురించో లేకపోతే ఒకరిని ఇచ్చేయాలన్నటువంటిది కాదు. సో అందుకనే ఈ జనవరి 26వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీస్ అన్నింటిని కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఇది పర్యావరణానికి మనం చేస్తున్నటువంటి ఒక కఠినమైనటువంటి పర్యావరణం కోసం చేస్తున్నటువంటి దాంట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయం. కానీ అలాగని చెప్పి ఇప్పుడు ఆ ఫ్లెక్సీస్ చేస్తున్నటువంటి ఆ చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వారందరికీ ఆల్టర్నేట్ కూడా చూపించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. సో దాన్ని కూడా ఎంఎస్ఎంఈస్ కింద తీసుకొని ప్రభుత్వం వారికి ఏ రకంగా ఆల్టర్నేట్స్ చూపించాలి, ఈ క్లాత్ బ్యానర్స్ని తీసుకొచ్చేటువంటి దానికి కావాల్సినటువంటి ఇవన్నీ చేయాలనేటువంటిది ఇండస్ట్రీ పరంగా మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయం. సో గ్రీన్ ఎస్ఈజెడ్స్ని కూడా చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని మీద కూడా వర్కౌట్ చేస్తా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణలో, కాలుష్య నివారణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూసుకుపోతోంది. గత 3 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టిని ఆకర్షించాయి. దేశవ్యాప్తంగా టాప్ 10 క్లీన్ సిటీస్లో వైజాగ్, విజయవాడ, తిరుపతిలకు చోటు దక్కింది. కాలుష్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే క్రమంలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసిన కార్యక్రమాలు కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు కలిసి చాలా డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయి. లైక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కార్యక్రమం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయో అది కూడా ఒక పారామీటర్గా తీసుకొని, ఇండికేటర్గా తీసుకొని ప్రజల దృష్టిలో కూడా తీసుకురావాల్సిన ఈరోజు బాధ్యత ఉంది. కాబట్టి మన లాస్ట్ 3 years మనం చేసిన కార్యక్రమాల వల్ల ఈ స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్ లైన్స్ క్షేత్రస్థాయిలో అమల్లో తీసుకురావడం వల్ల మన సిటీలో కానీ అలాగే గ్రామ పంచాయతీలో కానీ రాష్ట్ర కేంద్ర స్థాయిలో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో చాలా అవార్డ్స్ కూడా మనకి రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయో అది అమల్లో తీసుకురావడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కలిసి పని చేయడం, రెగ్యులర్ మానిటర్ చేయడం,
అలాగే ఒక సెంట్రలైజ్ డాష్బోర్డ్ ద్వారా డైలీ రిపోర్టింగ్ ద్వారా మానిటర్ చేయడం వల్ల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్, అలాగే యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్, ఈ దాదాపుగా 30 పారామీటర్స్ ఉన్నాయి. అన్నిట్లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చాయి లాస్ట్ 3 years చూసినట్లయితే. కాబట్టి లాస్ట్ ఇయర్ చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా మన రాష్ట్రంలో టాప్ 10లో 3 సిటీస్కి అవార్డు రావడం జరిగింది. సో ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్ బట్టి చూసినట్లయితే దీస్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ బై ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్తో పాటు కలిసి పనిచేసిన డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాల వల్ల రిజల్ట్ రావడం, ఇది ఒక మన ఇంపాక్ట్ కింద, అవుట్కమ్ కింద మనము చూసుకోవచ్చు. ఏపీని కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్టుగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తోంది. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ను పూర్తిగా తగ్గించటం, అలానే డంపింగ్ యార్డ్స్ను పార్కులుగా మార్చడం లాంటి అనేక లక్ష్యాలను 6 నెలల నుంచి ఏడాది లోపు అందుకుంటామని ఏపీ పీసీబీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. విధంగా మన రాష్ట్రంలో కూడా 13 నగరాల్లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇప్పుడు అమల్లో వస్తూ ఉంది. ఆల్రెడీ ఈ కార్యక్రమం అమల్లో ఉంది. ఇందులో ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇంకా 11 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఫస్ట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ 13 జిల్లాలో ఈ కార్యక్రమం ఇప్పుడు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఫేజ్ 1 కింద మనం అనుకోవచ్చు ఇప్పుడు అమల్లో ఉంది. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఒక స్టడీ చేసి, అపోర్స్మెంట్ స్టడీ చేసి ఏ స్థాయిలో ఏ ఏరియాలో 2 ఇండికేటర్స్ ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాము. ఒకటి PM10 పార్టికులేట్ మ్యాటర్ 10, రెండోది PM2.5. ఈ 2 ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఫర్ ఎంబియంట్ ఎయిర్ క్వాలిటీ. ఈ ముఖ్యంగా ఎంబియంట్ ఎయిర్ క్వాలిటీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఎందుకంటే ఇండస్ట్రీ ఒక సిటీలో ఉండడం వల్ల ఆ ఇండికేటర్స్ మనము SO2 కానీ అలాగే NOx కానీ తీసుకోవట్లేదు. కాబట్టి PM10, PM2 ముఖ్యంగా తీసుకొని చూసినట్లయితే ఈ 13 నగరాల్లో నెక్స్ట్ 5 years 2025 దాకా PM10 తగ్గించడానికి, బిలో 60 తీసుకురావడానికి ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా ఈచ్ ULBకి 13 నగరాల్లో సహకరిస్తున్నారు. సో లాస్ట్ 2 years చూస్తే, గత 2 సంవత్సరాలు చూస్తే ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కానీ ఇంకా ఈ ప్రోగ్రామ్ మధ్యలో ఉంది కాబట్టి వచ్చే 2025 దాకా PM10 ఖచ్చితంగా నేషనల్ ఏదైతే ఇండికేటర్ పెట్టారో ఆ స్థాయిలో వస్తుంది. కానీ లాస్ట్ 2 yearsలో బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంది. సజ్జనార్ గారు, మీరు చెప్పండి సార్, మీలాంటి వ్యక్తులు అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏది చెప్పినా ప్రజలు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీ దగ్గరికి, అంటే మీ ఛాంబర్కి వచ్చినా లేకపోతే మీ దగ్గరికి వచ్చిన బుక్స్ అలా ఉంటాయి. అది కొంతమంది దాన్ని ప్రెస్టేజ్గా కూడా భావిస్తూ ఉంటారు, లేకపోతే మనం చదివిన చదువుకి అదొక ఉదాహరణగా కూడా చూపిస్తూ ఉంటారు కదా సార్. అది వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ నాలెడ్జ్ కూడా అది ఉపయోగపడుతుంది అనేది చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అదే మీరు అన్నట్లు మనము ప్రతి మీ బుక్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, అది వేరే వాళ్ళకి అది యూజ్ అవుతుంది, వేరే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది అంటే డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ షేర్ ఇట్. ఈ మధ్యలో చాలామంది కూడా చెప్తున్నారు, వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, వీఆర్ ఆల్సో షేరింగ్. మన ఆఫీసర్స్ కూడా ఒక బుక్ ఇది మంచి చదివాను, మీరు కూడా చదువుకొని ఇవ్వండి అని చెప్పి దట్ కన్సెప్ట్ హ్యాస్ స్టార్టెడ్. మీరు అన్నట్లు ఐ థింక్ ఇట్ షుడ్ బికమ్ అన్ హ్యాబిట్. చాలామంది మీరు అన్నట్లు అదేదో అక్కడ షోకేస్లో పెట్టి అది చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. మనం కూడా ఇప్పుడు మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా మీరు అన్నట్లు రీయూజ్ కన్సెప్ట్గా మనం కొన్ని ఫ్యూచరిస్టిక్గా మనం దృష్టిలో పెట్టుకొని కొన్ని డిసిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము బస్సెస్ ఆల్మోస్ట్ 10 years, 12 years, 13 years తర్వాత వీ వుడ్ లైక్ టు గో ఫర్ కండెమ్నేషన్. ఇప్పుడంతా ఇట్స్ ఆల్ అగైన్ ఈవీ వరల్డ్. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఈవీ. సో ఇప్పుడు కొత్త ఒక టెక్నాలజీని మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఈవీ మనము రెట్రోఫిట్ కిట్స్ తీసుకొచ్చి ఈ ఉన్న బస్సెస్ కూడా మనము పెడితే సో ది ప్రజెంట్ సెటప్ క్యాన్ బి యూజ్డ్. సో దానికోసం మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 25 buses పైన పైలట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దాదాపు 16 కోట్ల రూపాయలు కూడా మనము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనము సంస్థ పరంగా కూడా మనము, ఎందుకంటే ఇది కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న అసెట్స్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ కొత్త బస్ కొనాలంటే ఆల్మోస్ట్ ఇట్స్ 1.5 to 2 crores. మనం ఉన్న బస్సెస్నే మనము మళ్ళీ మార్చుకొని రీఫర్బిష్ చేసి దానికే ఒక ఈవీ కిట్స్ పెట్టేస్తే that can be used. So that will be a big project coming days, because we want to move towards 2025. The Hyderabad city should move towards a EV city and చెప్పి మనం అనుకుంటున్నాను. I think this measure, and also we are also trying to get new buses, EV buses, so that will also add to this existing fleet. వండర్ఫుల్ సార్. చెప్తూ ఉంటారు BS4, BS5 అని దాని కేటగిరీస్ కూడా చెప్తూ ఉంటారు సార్. ఇప్పుడున్న బస్సెస్లో అవి ఇంకా దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఆ పార్ట్స్ వేరే వాటికి రీప్లేస్ చేయటం వల్ల
ఎంత ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వానికి అవ్వచ్చు, లేదంటే పర్యావరణానికి ఏ రకంగా మేలు జరుగుతుంది? చాలా ఖర్చు. ఆల్మోస్ట్ వి ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ అబౌట్ 250 crores మనము మన ఈ మెయింటెనెన్స్ పైన. ఆల్మోస్ట్ మనము అట్లా చేస్తుంటే ఇట్ ఆల్మోస్ట్ నా ఇప్పుడు ఆల్మోస్ట్ వీ హ్యావ్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 150-160 crores దాకా మనం చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ కాస్ట్ వైజ్ ఆల్సో మీరు అన్నట్లు చాలా తగ్గుతుంది. మళ్ళీ పార్ట్స్ కూడా యూజ్ అయితేనే ఉంటుంది, లేదంటే మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ పోవడం అగైన్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ది స్క్రాప్. సో అది తగ్గించడానికి కూడా అవకాశం ఉంది. సో ఇది ఒక సంస్థలు కంటిన్యూస్ ప్రాసెస్. అదేవిధంగా అందరు కూడా ఇది చేయాల్సింది. ఇప్పుడు మీరు అన్నట్లు ఐటీ గ్యాజెట్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఆర్ ఆల్ ఐటీ ఎంప్లాయీస్. ఐ థింక్ అక్కడ కూడా ఐటీ కంపెనీస్ ఆల్సో షుడ్ టేక్ ఇనిషియేటివ్. ఇది ఎట్లా చేయాలి, ది షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ స్పేస్ ఫర్ థ్రోయింగ్ సచ్ ఐటమ్స్. లేదంటే మీరు అన్నట్లు ఉన్న వస్తువులనే కొంటూనే ఉంటాను. అది ఈ మధ్యలో విండో షాపింగ్ అని చెప్పి ఎక్కడ వెళ్ళినా టైం ఉందా, ఎయిర్పోర్ట్లో ఉందా, వస్తువుని కొంటూనే ఉంటాను. లేదంటే ఇక్కడ మార్కెట్ వెళ్ళినా ఎవరో ఫ్రెండ్కి టైం ఇచ్చానా, ఆ టైంకి రాలేదా, అక్కడ పోతాను చలో. సో ఇట్లా అవి కూడా చాలా వస్తువులు కూడా పైలప్ అయితేనే ఉంటావు. ఐ థింక్ ఆ మెటీరియలిస్టిక్ వర్డ్ నుంచి బయట రావాలా. మేడం అన్నట్లు మనము అర్లియర్ ఒక 20 years బ్యాక్ వీస్ టు అడ్జస్ట్. ఏమున్నది మనము ఎక్కువ ఫ్రెండ్లీ చేయడము, మనం ఉన్న వస్తువులు కూడా వాడడము, నీట్గా పెట్టడం. ఇప్పుడు ఆ కన్సెప్ట్ పోయింది. అంత సార్ అన్నట్లు ఈ కామర్స్ మా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఏం ఆర్డర్స్ చేస్తున్నారో కూడా మా కంట్రోల్లో లేదు. అడుగుతున్నారు, మనం ఇచ్చేస్తున్నాం, వస్తువులు వస్తున్నాం, యూస్ చేస్తున్నాం, మళ్ళీ పడేస్తున్నారు. ఐ థింక్ మీరు అన్నట్లు ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. On a lighter note, sir, how many clothes, how many pairs of clothes do you see in your wardrobes? మనకు చాలా ఆల్మోస్ట్ బికాస్ ఐఎమ్ ఇన్ఫార్మ్డ్ ఆఫీసర్. ఇప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ స్టార్టెడ్ యూజింగ్ సివీస్. అదర్వైజ్ ఆల్మోస్ట్ ఇట్ వాస్ యూనిఫామ్ ఓన్లీ. ఒక 4 to 5 యూనిఫామ్స్ ఉన్నింది, సర్మోలీ డ్రెస్ ఉన్నింది. అదర్వైజ్ చాలా తక్కువ. ఇప్పుడు మనం సివీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ నుంచి బట్టలు కుట్టుకోవడం స్టార్ట్ చేశాను అంతే. I think I should ask that question to a respectable woman. మినిస్టర్ గారు మిమ్మల్ని కూడా అడిగితే ఒక నా పోలిస్తే వాళ్ళకు ఉన్నంత డ్రెస్ మాకు ఉండదు. మనకు కానీ మీకు కానీ అవర్ వార్డ్రోబ్స్ విల్ బి వెరీ వెరీ లైటర్. True, sir. But that's if I can just answer that question, it's a very valid one, especially because ladies are more prone to shopping usually. But I have a very simple funda or simple policy. Nenu okati kotta batta konte, one old one goes out of my wardrobe. So that circulation, and I made sure that my daughter, I have a 11-year-old daughter, she follows that as well. Because otherwise మేము మొత్తం హోర్డ్ చేసి there's no place at home. And I'm sure a lot of women watching will understand this sentiment. So I think it's again very, very important to be mindful. ఏదైనా కొత్త వస్తువు వస్తే the old, a pair of shoes comes in, చెప్పులు కొంటే one old pair goes out. So that's something that I like మీనాక్షి గారు చెప్పినట్టుగా మన దేశంలో డిస్పారిటీ, గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. లేని వాళ్ళు అసలు ఉండదు, ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ గ్యాప్ని తగ్గించడానికి గూంజ్ లాంటి సంస్థలు చేస్తున్న కృషి నిజంగా మెచ్చుకోదగ్గది. సో వాట్ అదర్ థింగ్స్ మ్యామ్, వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ ఇన్ గూంజ్ ఇన్ అడిషన్ టు ద క్లోత్స్, అండ్ హౌ do they, these creatives will reach the masses? So just to, before I answer that, just to go into this question about women's clothing. It's a very interesting question because what we in the cities are wearing, women are wearing, are these suits or trousers or, Western clothing and all. But still in the villages of India, when we go there, they are still, their need for clothing is still around saris or traditional clothing. So that gap by itself is quite huge. So we end up doing a lot of campaigns, public campaigns, saying you have so many saris sitting in your wardrobe or in some box somewhere. Please take it out, because it's for a woman in a village, it's not just about covering her body, it's also about a sense of dignity. True. So it is that gap which I think we need to think. That's why I talk about mindful giving. You don't realize that your sari out there, it will go like, usko keeda kha jayega, it'll go waste. But it can really make a difference. We make marriage kits. So women actually are able to celebrate the most important milestone in their life and feel great because they're wearing a beautiful sari. So cloth has different meanings. Material which we think is extra in our house can be the difference between survival for somebody in, say, winter. So we need to think of it as not just something that we have extra so we give. We also need to think of it, what can it do for somebody in a country like India? For sure, we should. And in terms of your question about what all does Gunj take, so we started with clothing, and then we pretty much take everything that the world has surplus of or extra of, including furniture, utensils, footwear, of course clothes, and office material, curtains, textile surplus, any other kind of, lot of FMCG companies
give us their surplus material. It is a question of us having developed over the last 25 years a channel for this material, and to do so at scale. So every year we channelize 7,000 tons of material, more than 7,000 tons. And then in disasters, when a disaster happens in any part of the country, we escalate this network. So we have a huge network of people, masses, organizations, and a similar network in rural India. So we just connect these dots. So that's what Goonj is doing in a way that it is touching upon development issues in the country. వండర్ఫుల్ మ్యామ్. కవిత గారు మీరు చెప్పండి. So we started our life from, ఇలా 2 రాళ్లతో లైట్నింగ్ నుంచి ఈరోజు గ్యాస్ స్టవ్ వరకు వచ్చాం. డే ఆన్ డే వీఆర్ జస్ట్ ఇంప్రూవింగ్ ourselves with respect to technology. సో ఈ 3 కూడా ఇట్ హస్ బీన్ జెనెటికలీ హార్డ్ వైర్డ్. అంటే ఈజీ లైఫ్కి ఎలా అలవాటు పడిపోవాలా అన్నది ఒకటి. రెండోది, మీరు ఈ రీయూజ్ సైకాలజీ ఆర్ మైండ్ సెట్ ఆలోచిస్తే గనక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, there is a value addition that is in the mindset of a person who wants to reuse certain things. Like for example, oka cheera undi, this is a sari, a celebrity comes and states that ma amma pelliki kattukonna cheerani I am reusing it ante it becomes a big news. There is a value addition, right? So ee reuse ki chala ati mukyamaina point enti ante what is that value addition? ఆ వాల్యూ అడిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నా పర్సనల్ వాల్యూస్ నుంచి రావచ్చు, నా సోషల్ వాల్యూస్ నుంచి రావచ్చు, ఆర్ ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ మై ఎన్వైరన్మెంటల్ వాల్యూస్. అంటే ఈ ప్రదేశంలో నేను ఇలా ఉంటేనే నేను యాక్సెప్టెడ్. అంటే ఈ మాట ఒక సెలబ్రిటీయో ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడితే వచ్చే అటెన్షన్ ఓ మామూలు వ్యక్తులు మాట్లాడితే రాదు. ఎందుకు అంటారు? అబ్సల్యూట్లీ అండి. ఎందుకు అంటే సెలబ్రిటీ అన్న వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది. ఇట్ ఈస్ ద బ్రాండ్ దట్ ఈస్ క్రియేటింగ్ వాల్యూ. మనం చిన్నప్పటి నుంచి ఏంటి అంటే కొత్త కొత్త వస్తువులతో మనం బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాం. వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ మచ్ లార్జర్ దెన్ ద వాట్ హీ వేర్స్ ఆర్ వాట్ హీ థింక్స్ ఆర్ వాట్ హీ క్యారీస్. మినిస్టర్ గారు మీరు చెప్పండి. సో దానికి ఎక్స్టెండింగ్గానే మాట్లాడాలి. క్లోత్స్ గురించే మనం మాట్లాడుతున్నాం, ఇక ఇంటి గురించి కూడా మాట్లాడాలి. ఇల్లు ఆఫ్ కోర్స్ ఫర్నిచర్ కింద ఉండే ఒక ఎక్స్పెన్సివ్ సోఫా, లేకపోతే మన పైన ఉండే షాండ్లియర్స్ ఒక రకమైన మనకి ఉత్తేజాన్ని ఇస్తాయి, లేదంటే మన హుందాతనాన్ని చూపిస్తాయి, గొప్పతనాన్ని ఎగ్జిబిట్ కూడా చేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణానికి అనుకూలంగా ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఒక మంత్రిగా మీరేం చెప్తారు? ఇల్లు ఎంత విశాలంగా ఉంటుంది అనే దానికన్నా మనసు ఎంత విశాలంగా ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో మనకి ఆనందం ఎందులో దొరుకుతుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇళ్లలో గార్డెన్, లేకపోతే టెర్రస్ మీద గార్డెన్, లేకపోతే ప్లాంటేషన్, మనం వండుకొని తినేటువంటి రోజువారీ ఫుడ్ కూడా టెర్రస్ గార్డెనింగ్ అనేటువంటిది వచ్చేసింది, టెర్రస్ ప్లాంటేషన్. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక ఆర్గానిక్ మేళా ఓపెన్ చేశా. సో ఆర్గానిక్ మేళాలో వారు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినటువంటి వారు, సో డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెర్రస్ అంతా కూడా వాళ్ళు ఫార్మింగ్ చేసుకొని, సో వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి ప్లాంటేషన్స్ వారే కన్జ్యూమ్ చేసుకునేటువంటి విధంగా వారు ఒక డిజైన్ చేశారు. ఇందాక మీరు అడిగారు సార్ని మీ వార్డ్రోబ్లో ఏముంటాయి. సో సహజంగా మాకు ఉండేటువంటి వార్డ్రోబ్లో అయితే వైట్ షర్టు, లేకపోతే మీరు 4 శాఖలు నిర్వహిస్తారు, డిఫరెంట్ పీపుల్ని కలవాల్సి ఉంటుంది. ఒకే జత బట్టలతో వెళ్తారు ఏం సార్ ఏమంటారు? ఒకే జత బట్టలు వేసుకుని నాది ఒకటే జత బట్టలు. ఎప్పుడన్నా దేశం దాడితే మీలాంటి బట్టలు వేసుకుంటా, సూట్ వేసుకుంటా. మా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతాం మేము. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేను ఈరోజు మీరు వస్తే నాతో పాటు ఉండేటువంటి నా ఇంట్లో పనిచేసే అబ్బాయి నా షర్టే వేసుకుంటాడు. ఎందుకంటే నేను వాడేసిన తర్వాత ఇన్ కేసు నా వార్డ్రోబ్ ఫిల్ అయితే నేను ఇచ్చేటువంటి నాతో పాటు ఉన్నటువంటి వారికి ఇస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను వాడుతున్న షర్టే నా అటెండెంట్ కూడా వాడతాడు. ఎందుకంటే వారికి ఒక రకంగా ప్రైడ్, మా సార్ వేసుకున్న షర్ట్ నేను వేసుకుంటున్నాను అన్నట్టు. ఇందాక మేడం చెప్పారు, ఒక సెలబ్రిటీ వచ్చి వాళ్ళ అమ్మమ్మ కట్టినటువంటి చీర కట్టుకుంటే అది గొప్పగా చూపిస్తారు. అదే ఒక ఏమీ లేనటువంటి వారు వచ్చి మా అమ్మకు కట్టుకుని చీర కట్టుకుంటే ఏమి లేక కట్టుకుందిరా అని అంటారు. సో ఎంత తేడా అండి. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఒకే రకమైన దుస్తులు, చాలామంది ప్రముఖులు కూడా మాట్లాడారు, చాలామంది చీఫ్ మినిస్టర్లు లేకపోతే ఫ్లాంబాయింట్గా ఉండే వాళ్ళని చూసాం, కానీ ఇంత సింపుల్గా ఉండేది దాంట్లో మీరు ఎప్పుడైనా అడిగే అవకాశం మీకు దొరుకుతుందా? సహజంగా నేను ఈరోజు బ్లాక్ వేసుకున్నాను కానీ లేకపోతే ఆయన్నే ఫాలో అవుతాం. అదే అంటున్నా, ఒక
ఒక సిస్టమ్ని లేదా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి ఏదన్నా ఒక పని చేసినప్పుడు సహజంగా అది ఫాలో అవ్వాలన్నటువంటి తపన పడతాం. సో అందుకని అంటున్నా, ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వారు, లేదా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వారు, లేదా ఒకరిని సమాజంలో ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ని మన వైపు తిప్పుకోగలిగినటువంటి వారు దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలన్నటువంటిది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్. రోటీ, కపడా ఔర్ మకాన్, తినడానికి తిండి, కప్పుకోవడానికి బట్ట, ఉండటానికి ఒక గూడు. ఏది ముఖ్యం మనిషికి ఈ మూడింట్లో? గూంజ్ అయితే కప్పుకోవడానికి బట్టే ముఖ్యం అంటుంది. మిగతా రెండు ముఖ్యం కాదని కాదు, తినటానికైనా ఉండటానికైనా ముందు అసలు మనిషి క్షేమంగా ఉండాలి కదా, చలికి వానకు తట్టుకుని నిలబడాలి కదా. ఈ ఆలోచనే గూంజ్ ఆవిర్భావానికి కారణమైంది. రీయూజ్, రీయూజ్, రీయూజ్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచమంతా ఇప్పుడు ఈ నినాదం చేస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితమే రీయూజ్ నినాదాన్ని అందుకుంది గూంజ్ సంస్థ. పర్యావరణానికి మేలు చేయడంతో పాటుగా పేదలకు సాయపడాలనే ఉద్దేశంతో గూంజ్ ఏర్పడింది. పాత దుస్తులు సేకరించి గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయడంతో గూంజ్ ప్రస్థానం ప్రారంభమైంది. 1999 నుంచి నేటి వరకు 4,50,00,000 కిలోల పాత వస్త్రాలను గూంజ్ రీయూజ్లోకి తెచ్చింది. అంటే 4,50,00,000 కేజీల పాత బట్టలు చెత్తగా మారకుండా అడ్డుకుందన్నమాట. గూంజ్ ఉచితంగా దుస్తులు పంపిణీ చేయదు. స్థానిక సమస్యల పరిష్కారంలో పాలు పంచుకుంటున్న గ్రామీణ ప్రజలకు పనికిరాని వస్త్రాలు అనే కాన్సెప్టుతో జీతంలా దుస్తులు ఇస్తుంది. సేకరించి దుస్తులను రీడిజైన్ చేసి రీయూజ్ కు సిద్ధం చేస్తుంది. తొలి దశలో బాగున్న వస్త్రాలను, లోపాలున్న వస్త్రాలను వేరు చేస్తారు. చిన్న చిన్న రంధ్రాలు, చిరిగి ఉన్న దుస్తులను మళ్లీ కుడతారు. ధరించడానికి వీలుగా లేని జీన్స్, సల్వార్ కమీజ్ లాంటి దుస్తులను స్కూల్ బ్యాగులు, చిన్న చిన్న పర్సులు, మ్యాట్లుగా మార్చేస్తారు. పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు వస్త్ర వారధిలా గూంజ్ పనిచేస్తోంది. క్లాత్ ఫర్ వర్క్, నాట్ జస్ట్ పీస్ ఆఫ్ క్లాత్, స్కూల్ టు స్కూల్, రాహత్ అనే కార్యక్రమాల ద్వారా వస్త్రాలను పంపిణీ చేస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు పరిశుభ్రమైన శానిటరీ ప్యాడ్లను సమకూరుస్తోంది. एक्चुअली इम्पोर्टेंट ये है कि वी आर मीडिएटेड बिटवीन द अर्बन एंड रूरल. तो अर्बन का जो भी मटेरियल आता है, जो कि क्लोथिंग है, क्लोथिंग के अलावा भी बहुत कुछ है, वो सारा क्लोथिंग हम लोग सेग्रीगेट करते हैं और उसको किट में, फैमिली किट में कन्वर्ट करते हैं. और जो लोग काम करते हैं रूरल पार्ट में, उनको हम लोग प्रोवाइड करते हैं एज ए गिफ्ट और चैनलाइज कर पाते हैं. तो एक तो जो क्लोथिंग का एक गैप है उसको फिल करते हैं और लोगों की नीड के हिसाब से हम लोग एक किट प्रिपेयर करते हैं. बट हमारे पास 1000 ऑफ क्लोथ ऐसे भी आते हैं जो बिल्कुल डर्टी होते हैं, टोनेटेड होते हैं या ओवर साइज होते हैं, या जिसको हम लोग चैनलाइज नहीं कर पाते हैं. इसलिए जो कॉटन का कपड़ा था उसको सैनिटरी नैपकिन पैड में कन्वर्ट करते हैं फॉर लेडीज़ हेल्थ. जो उसके अलावा मटेरियल होता है उसको डिफरेंट टाइप बैग्स में या पेंसिल पाउच या स्कूल मटेरियल में या डिफरेंट टाइप ऑफ मटेरियल में उसको हम लोग फिर से साइक्लिंग करते हैं. तो इस तरीके से हम लोग लगभग 5 मिलियन kg ऑफ क्लोथ को पिछले 8 साल में हमने लैंडफिल में जाने से बचाया है. సంస్థ వ్యవస్థాపకులు అన్షు గుప్తా కృషి కారణంగా గూంజ్ నేడు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించింది. 1400 మంది ఉద్యోగులతో పాటు వేలాదిగా వాలంటీర్లు ఉన్నారు. రీడిజైన్ చేసిన దుస్తుల రీయూజ్ తో పుడమి సంరక్షణకు తోడ్పడుతున్నాయి. Meenakshi ji, so our concept is reuse. What is the basic instinct, to start with, this kind of initiatives to start with? Normally, whenever any surplus or any waste is considered, it is either put into recycling, which is for another product, or it is put into charity. Our goal was that we should not, the people of the villages of India are very proud people. So we should not do charity with them, make them dependent on something. So we tried to turn this surplus into a new resource for development, where people would work on their own issues, and that's how you come to understand Goon's work on sanitation, on agriculture and all, because people then work on these issues for themselves and then receive this basic needs material. We create what we call family kits of say 20-25 kgs of a sack full of material, which has all the essentials for a family's needs. So it has clothes. So the best of what we get from the cities,
we take it out, we properly, with a lot of dignity and a lot of value, give it to the people in the villages of India while they solve their own problems. So that becomes, you take the whole recycling, reuse out of what we call the circularity loop, just as a market circularity or product circularity, but we use it to solve the problems. The biggest problems in the world are to do with poverty, to do with inequality of people. There are some of us who have huge resources, but the others have very little. Yes. And of course, climate change, where we are seeing more disasters happening because our rivers are getting polluted because of plastic, because of other things, waste not being channelized properly, or because of our land getting polluted. So all of these issues are very urgent. And we thought, how can we deploy what the world considers as waste to think of it as a new resource for development? Wonderful. That's a wonderful initiative. And as you said, that roti, kapda, makan are the three basic things. Sometimes we see that clothes supersedes the food as well, because it carries some kind of a pride when you change new clothes every now and then. Yes. Also, I think cloth is, and on the other hand, if you see textile waste in across the world, is one of the most pollutant things in terms of recycling and reuse. It's a big challenge. ఇన్ఫ్యాక్ట్ మనము ఒక ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్ అన్నది వస్తువులతో చేయడం మూలాన ఆర్ వాళ్ళ పర్ఫార్మెన్స్తో చేయడం మూలాన పీపుల్ ఆర్ క్రేవింగ్ టు బీ డిపెండెంట్ ఆన్ ద మటీరియల్ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి కూడాను ప్రతి మనిషికి కూడా ఒక సెన్స్ ఆఫ్ వర్త్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ రెండు చాలా ముఖ్యం. ఒక మనిషి బతకాలంటే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సొసైటీ. వీళ్ళకి మనం ఎంతసేపు వీళ్ళు వేసుకున్న దుస్తులతోనో, వీళ్ళు వచ్చే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనో, లేకపోతే వీళ్ళు పర్ఫామ్ చేస్తున్న మార్క్స్తోనో, అంటే వీ ఆల్వేస్ యాడ్ అ వాల్యూ టు అ హ్యూమన్ బీయింగ్ త్రూ అ క్వాంటిటేటివ్ అప్రోచ్ ఆర్ అన్ అప్రోచ్ దట్ ఈస్ మెజరబుల్. సో ఐ థింక్ ద చేంజ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద సిస్టమ్. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ నీడ్ నాట్ బీ రికగ్నైజ్డ్ బై వాట్ దే ఆర్ ఆర్ హౌ దే పర్ఫామ్. Every child, if given an opportunity to know himself, to appreciate himself or herself, ఒక సెల్ఫ్ లవ్ క్రియేట్ చేయగలిగితే, ఈ సిలబస్ ఈ ఫౌండేషన్ లెవెల్ నుంచి మనం తేయగలిగితే కనుక ఐ థింక్ ఇట్ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద కిండర్ గార్డెన్ యాజ్ పర్ మీ. ఎందుకంటే 80% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ ఇట్ హ్యాపెన్స్ బై 5 years ఆఫ్ ఏజ్. సో వీళ్ళ కాగ్నిషన్స్ కానీ, వీళ్ళు ఆలోచించే విధానాలు కానీ, లేకపోతే వీళ్ళకి కాగ్నిటివ్ డిస్టార్షన్స్ కానీ, అంటే ఆయన దగ్గర మంచి బాక్స్ ఉంది కాబట్టి హీఈస్ గుడ్, నా దగ్గర డబ్బా లేదు కాబట్టి ఐఎమ్ బ్యాడ్. ఐ థింక్ వీ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఐ థింక్ ద చేంజ్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దాట్ లెవెల్, వీఆర్ టాకింగ్ అబౌట్ దాట్ లెవెల్, అక్కడ నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ తేగలిగిన రోజున ఐ థింక్ ఎవ్రీబడి విల్ రీయూజ్, బికాస్ దిస్ అపియర్ వెరీ స్మాల్. ఒక స్కూల్ ఉంది ఇక్కడ కొండాపూర్లో, అండ్ పీపుల్ హియర్ విల్ బీ సర్ప్రైజ్డ్ టు నో దట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బిగన్ స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ ఫార్ దేర్ స్టూడెంట్స్ టు ఎడ్యుకేట్ దెమ్ దట్ మీరు పిల్లలు అందరూ బట్టలు ఇస్తే ఇట్ విల్ గో టు somebody who's underprivileged. So that thought process has begun, and na ammai, for instance, I remember taking an extra sheet and she told me, "Mummy, trees are being cut for this. What do you need that sheet? You can turn the page and write." So there are these pillalu are like sponges, they absorb. So వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, నాలెడ్జ్ ఇస్తే, దట్ ద నెక్స్ట్ జనరేషన్, ఐ మీన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ విల్ బీ ఇన్ బెటర్ హ్యాండ్స్. సో that's one point I wanted to raise. ఇంకొకటి, మన ఇక్కడ I also represent TSIG, Telangana Social Impact Group. It's the first of its kind group by a state government, where we are the official CSR cell of the government. So corporate social responsibility. Now CSR is a very pertinent topic. A lot of corporates, of course corporates have to, it is mandated for big companies to contribute a certain percentage of their funds for welfare. But because I talk to a lot of corporates in Hyderabad, you'll be surprised to see the interest by so many businesses and enterprises saying, please tell us where we can contribute. Environmental causes వాళ్ళకి చెప్తే they are more than willing to step up, like raise their hand and say that we will help out. You tell us how.
So I think the good news is that, you know, there is that growing awareness. Chala mandiki telsu that, you know, they have a responsibility. Businesses are also coming forward. ఇలాంటి ఇన్పుట్స్ కి మీ ఆఫీషియల్స్ ఎలా రెసిప్రోకేట్ అవుతున్నారు? బికాజ్ యూ రిపోర్ట్ టు జయేష్ రంజన్ జీ. Administration is responding very, very proactively. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ in the districts of Telangana, there are 33 districts. You know, when the district administration knows that, I'm just giving you an example, that some districts don't have, for example, say a gynecologist, okay, and if there is a corporate willing to sort of put up some technological advancements akkada for people sitting there to get the expertise of doctors in Hyderabad, there is very quick turnaround. IAS officers are willing to quickly get a system in place to capitalize and leverage on this intent, you know. So Jayesh, whether it is Jayesh Ranjan garu or KTR garu, I have seen them in action. They are very, very proactive people who will always encourage and welcome any initiative for the for the environment. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మన ఇంట్లో రోజు ఉండే కిచెన్ వేస్ట్ పదార్థాలతో మొక్కలకు ఉపయోగపడే మట్టిని తయారు చేయవచ్చనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పీపుల్ వేస్ట్ మేనేజర్స్ అనే సంస్థ మేక్ సాయిల్ అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. హైదరాబాద్ అలయన్స్ ఫ్రాంచైజ్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేక్ సాయిల్ బ్రాండ్ అంబాసిడర్ మిస్ ఇండియా మానస వారణాసి, జిహెచ్ఎంసీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంత పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మేక్ సాయిల్ క్యాంపెయిన్ భాగస్వాములు కావాలని కోరారు. కాలనీల్లో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో, మాల్స్లో ఏ విధంగా కిచెన్ వేస్ట్ నుంచి మొక్కలకు ఉపయోగపడే మట్టిని ఎలా తయారు చేసుకోవాలో అందరికీ అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో రోజు ఎంతో అంత వేస్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాము. ఆ వేస్ట్ రీసైకిల్ గురించి చాలా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, చాలా సెమినార్స్ జరుగుతున్నాయి, చాలా చర్చ కూడా ఉంది. కానీ దాని గురించి సొల్యూషన్స్ కూడా ఇచ్చే కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాంటి ఒక సంస్థ మనం చూసుకున్నట్టయితే పీపుల్ వేస్ట్ మేనేజర్స్. అంతేకాదు వాళ్ళు ఒక మేక్ సాయిల్, అంటే మన ఇంట్లోనే మనం సాయిల్ అయితే మన ఒక కమ్యూనిటీలో, మన సొసైటీలోనే ఒక సాయిల్ అనే క్రియేట్ చేసుకునే ఒక వర్క్షాప్ని వాళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారా? కాంపోస్టింగ్ సాయిల్ అనేది నేను ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ మొన్ననే నేను అమ్మమ్మతో పాటు మేము బాగా ఎక్స్పెరిమెంట్ చేసి ఇంట్లో వీవ్ బిన్ కాంపోస్టింగ్ అట్ హోమ్. బట్ ఇలా ఇంత పెద్దగా ఒక కమ్యూనిటీ కాంపోస్టర్ సెటప్ అనేది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అట్ అలియాన్స్ ఫ్రాన్సే. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అ సాయిల్ సైట్. సాయిల్ సైట్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని మన ల్యాండ్ ఫిల్కి పంపించకుండా ఇంట్లోనే వీ కన్వర్టెడ్ ఇన్ టు సాయిల్. దట్ ఈస్ అవర్ ఎయిమ్ హియర్. సో మనం ల్యాండ్ ఫిల్స్కి పంపిస్తే అక్కడ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు మీథేన్ అండ్ ఇట్స్ రియలీ ప్లేయింగ్ అ రోల్ ఇన్ క్లైమేట్ చేంజ్. అలా అవ్వకుండా ఇంట్లోనే తయారు చేస్తే వీ బ్యూటిఫై అవర్ నేబర్హుడ్స్, వీ పవర్ అవర్ లోకల్ ఫుడ్ సిస్టమ్. సో దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఓవర్ హియర్. అంటే మీరు ఇన్వాల్వ్ అయ్యన్నారు మీ ఇంట్లో, ప్లస్ ఇప్పుడు కమ్యూనిటీ లెవెల్లో కూడా ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు ఈ సంస్థ వాళ్ళు, పీపుల్ సంస్థ వాళ్ళు. సో మీరేమనుకుంటారు, అంటే ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన రావడం ప్లస్ దీంట్లో పార్టిసిపేట్ అవ్వడం ముఖ్యమంటారా? బహుత్ జ్యాదా, చాలా ముఖ్యం. ఎందుకంటే మన ప్లానెట్ అనేది మనందరం మట్టి మనుషులే. అండ్ వీ ఆల్ నీడ్ టు కమ్ టుగెదర్ అండ్ రికగ్నైజ్ ద రెస్పెక్ట్ దట్ వీ నీడ్ టు గివ్ ఎర్త్. మన వేస్ట్ జనరేట్ చేస్తున్నది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యుబుల్ మన కిచెన్ వేస్ట్. బట్ మనకంత తెలియట్లేదు. we're just discarding it into a dustbin. And I feel like as citizens of this earth who enjoy earth and everything that she offers to us, we have to respect her back and send all the nutrients back into the soil. మీ ప్రేక్షకులకి, మా ఫ్రెండ్స్ అందరికీ I just want to say that composting అనేది చాలా మందికి ఒక అప్రిహెన్షన్ అనేది ఉంటుంది. యూ థింక్ దట్ ఇట్ మైట్ బీ స్మెల్లీ, యూ థింక్ దట్ ఇట్స్ రాకెట్ సైన్స్, బట్ అలాంటిది ఏమీ కాదు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ సింపుల్. జస్ట్ మనం ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని కాంపోస్టర్లో వేసి బ్రౌన్స్తో మిక్స్ చేస్తే వీ కెన్ క్రియేట్ రిచ్ లివింగ్ ఫ్రెష్ సాయిల్ మన ఇంట్లోనే. అండ్ దిస్ ఇస్ అ మూవ్మెంట్ దట్ వీ నీడ్ ఎవ్రీబడి ఫార్. సో ఎవ్రీబడి, వీ నీడ్ ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్. అండ్ లెట్స్ టేక్ దిస్ ఫార్వర్డ్ టుగెదర్. అభివృద్ధి, అత్యాశ, అవివేకం కారణం ఏదైనా మనిషి స్వార్థానికి పర్యావరణం కాలుష్య కోరలో చిక్కుంది. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించకపోతే జరిగే నష్టాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ దిద్దుబాటు చర్యలు మాత్రం అంత తేలిక కాదు. అందుకే ఏటా కాప్ సదస్సును నిర్వహిస్తూ ఆపరేషన్ పుడమి సాక్షిగా అంటున్నాయి ప్రపంచ దేశాలు. ఈజిప్ట్లో జరిగిన COP27 27 సదస్సుకి
మన దేశం నుంచి హాజరైన వారిలో అతి తక్కువ వయసు గల డెలిగేట్ హైదరాబాద్ విద్యార్థి అంకిత్ సుహాస్. తన ప్రెజెంటేషన్తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన అంకిత్తో మా ప్రతినిధి జోయల్ ఫేస్ టు ఫేస్. COP27కి అసలు మీరు వెళ్తారని అనుకున్నారా? మీకు అది ఫస్ట్ విన్నప్పుడు ఎట్లా అనిపించింది? I did not expect that I would get this opportunity, and I'm very grateful that ఇది opportunity ఇలాగా వచ్చింది, and I'm quite happy about it. యాక్చువల్లీ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? సో నేను స్కూల్లో డీకార్బనైజ్ ప్రోగ్రామ్ చెప్పి ఉంది. అంటే మీకు ఒక డీకార్బనైజ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. ఓకే. అవును, అండ్ I've been part of this program since 8th class, and over the years I worked up and put in hard work and effort towards this opportunity, and I was selected this year. అంటే డీకార్బనైజ్ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఏం చేశారు మీ స్కూల్లో కానీ కమ్యూనిటీలో కానీ? సో డీకార్బనైజ్ ప్రోగ్రాంలో ఇది స్టూడెంట్స్లో టీమ్ చేసి స్కూల్ అండ్ లొకాలిటీలో సిటీలో వేరియస్ క్లైమేట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసిన. స్కూల్లో హరితహారం, ట్రీ ప్లాంటేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, ఆర్ట్ ఫర్ క్లైమేట్ చేంజ్ కాంపిటీషన్స్, అండ్ అసెంబ్లీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇది చేసిన. COP27లో మీరు ఒక పేపర్ కూడా ప్రజెంట్ చేశారు యాజ్ ఎ గ్రూప్ యాక్టివిటీ. అంటే వాట్ వాజ్ ఇట్ లైక్? ఆ పేపర్ ప్రజెంటేషన్లో ఉన్న కంటెంట్? పేపర్ presentation, the name the Global Youth Manifesto. Basically, it is a compilation of all the ideas, aspirations, innovations, and also our voices, what we want policymakers to implement as making the voices of children heard. So content-wise, paper lo mostly this year focused on smart agriculture and climate education as the most important topics. మన కంట్రీలో చాలా మటుకు మన వేస్టేజ్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ వేస్ట్ యూసేజ్ మళ్ళీ రీయూజ్ చేయడానికి, ఆ వేస్ట్ మేనేజ్మెంట్, ఇదంతా ఒక హోల్ సిస్టంలో ఇండియా ఎలా ఉండింది? అంటే మీరు చాలా ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవుతున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది, బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇనఫ్ for waste management. The largest, second world's most populated country, we produce a lot of waste. So adi waste control cheyadaniki adi slogan reuse, reduce, recycle implement chesi, not only at community level but at home level, because first we have to go local and then global. So adi waste management situation ki more of we have to work with communities like the government, NGO, to focus more on recycling the waste that we are producing, rather than just adi landfill lo ilaga throw chesi. It's not the option. మీరు ఒక ఓత్ తీసుకోవాలా ఎన్వైరన్మెంట్ కన్సర్న్స్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ నుంచి? ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ ఓత్ అనుకోండి, ఏం తీసుకుంటారు? I believe that we are not the future, but we are the present. ఈ slogan lo reduce, reuse, recycle adi implement chesi various ideas that we have. It is important that we get action, work with different people from all over the world, create intergenerational dialogue, and work with governments, because before we go global, we have to be local, and we can get this one step at a time. So I really want to work with people, and so that we can get a collaborative effort and we can get results. Mana environment utmost importance. We have a duty to fulfill on this earth, which is to take care of our Bhumi, of our Bharat Desh, of the whole earth in fact. And this is not possible unless we act now. We work with governments, NGOs and organizations and change society, because it's not about creating goals but changing the system. So implementing ideas and change is the only way that we can get action and results. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం, భక్త బృందాల గోవింద నామాల ప్రతిధ్వని, లక్షల సంఖ్యలో ఆ స్వామిని దర్శించుకోవటానికి వెల్లువెత్తే భక్తులు, నిత్యం ఉచితంగా వేలాది మంది ఆకలి తీర్చే అన్న సత్రాలు, బ్రహ్మోత్సవ వైభవాలు, నిత్య సేవలు, అలంకార వైభోగాలు, ఇదంతా తిరుమలేశుడి వైభవమే. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సి ఒకటి ఉంది, అదే పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు రీసైక్లింగ్లోనూ ప్రపంచానికి రోల్ మోడల్గా నిలుస్తుంది తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని నోరారా అంటే అదొక ఆనందం, చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. ఇక స్వామి చరిత్ర పరమాద్భుతం. అసలు ఆ స్వామి కొలువైన ఈ కొండే ఓ అద్భుతం. ఆ బ్రహ్మాండ నాయకుని వైభవం, అనుగ్రహం, అలంకారం, విశేషం, ప్రాశస్త్యం అన్నీ భక్తులకు దివ్య అనుగ్రహమే. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ విషయంలో భక్తకోటికి కర్తవ్యాన్ని అనుగ్రహిస్తోంది పవిత్ర పుణ్యక్షేత్రం. రీసైక్లింగ్ గొప్పదనాన్ని చాటుతోంది. లక్షల మంది వచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం టీటీడీ 5 జలాశయాలు నిర్మించింది. నిత్యం 30 లక్షల గ్యాలన్ల నీటిని భక్తుల అవసరాలకు వినియోగిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులు వినియోగించే నీటిలో ఎక్కువగా వృధా అయ్యే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో టీటీడీ అనేక దశాబ్దాల క్రితం మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని తిరుమలలో ప్రారంభించింది. తిరుపతిలో 5 ప్రాంతాలలో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. తిరుమలలో వాడే వ్యర్థపు నీటిని ఈ కేంద్రాలలో శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి కార్యక్రమం 2 పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి ఎక్స్టెండెడ్ ఏరియేషన్ ప్రాసెస్ ఒకటి ఉంది. తర్వాత ఎంబీబీఆర్ అని చెప్పి న్యూ టెక్నాలజీ, అది కొత్త ప్రపోజల్స్ వాటిల్లో ఎంబీబీఆర్ యూజ్ చేస్తాం. మూవింగ్ బెడ్ బయోరియాక్టర్ అని చెప్పి ఆ పద్ధతి ద్వారా మనం ట్రీట్ చేస్తున్నాం. దాన్ని సీవేజ్ ట్రీట్ చేసిన తర్వాత మనం టెరిషరీ ట్రీట్మెంట్, కార్బన్ ఫిల్టర్స్, శాండ్ ఫిల్టర్స్ యూజ్ చేసి మనం దాని ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి చాలా ట్రీట్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. అసిడిటీ అంతా రెగ్యులేట్ అవుతుంది. దాన్ని చెట్లకు వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ట్రీట్మెంట్ చేయడం వల్ల అసిడిటీ పోతుంది, అసిడిక్ నేచర్ ఉంటుంది కదా, అది మనకి pH బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత క్లోరినేషన్ జరుగుతుంది, దాన్ని డీక్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి చెట్లకు వాడడానికి ఇబ్బంది అయితే ఏముండదు. రెండో దశలో ఏరియేషన్ ట్యాంకులో నీటిని సెకండరీ క్లారిఫైయర్ ట్యాంకుకు చేరవేస్తారు. ఈ ట్యాంకులో మురుగునీటితో ఉన్న వ్యర్థాలు నెమ్మదిగా కిందకి చేరుతాయి. ఇలా కిందకి చేరిన బ్యాక్టీరియాని రీసైక్లింగ్ చేస్తారు. అంటే తిరిగి ఏరియేషన్ ట్యాంకుకు చేరవేయడం ద్వారా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ రెండో దశలో యాంటీ బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాని అంతం చేస్తుంది. ఇక మూడో దశలో ప్యూరిఫై అయిన నీటిలో కెమికల్స్ కలుపుతారు. రసాయన మిశ్రమం వల్ల నీటిలో చెడు లక్షణాలు తొలగిపోతాయి. ఈ నీటిని ఉద్యానవనాలకు ఉపయోగిస్తున్నారు. దీంతో అంత మేరకు నీటిని జలాశయాల్లో నిల్వ చేసినట్టే. ఇలా జలాశయాల్లో నిల్వ చేసిన నీటిని శ్రీవారి భక్తులకు తాగునీటి కోసం వాడతారు. రోజుకు 1 కోటి లీటర్ల మురుగునీటిని శుద్ధి ఉద్యానవనాలకు వాడడం వల్ల జలాశయాలలో రోజు 1 కోటి లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి యాత్రికులు వాడిన వ్యర్థాలు యూజ్ చేసిన మురుగునీటిని శుద్ధి చేసి దీన్ని గార్డెనింగ్ పర్పస్ వాడుతున్నాం. ఇక్కడ మెయిన్గా 5 ప్లాంట్లు ఉన్నాయి. 0.5 ml, 3 ml 3 ప్లాంట్లు, 1 ml ప్లాంట్ ఒకటి ఉంది. సో టోటల్ 10.5 ml ఉంది. ఇక్కడ మురుగునీటిని ఒక దగ్గర కలెక్ట్ చేసి 5 ప్లాంట్ దగ్గర దాన్ని శుద్ధి చేసి తిరిగి వాడుతున్నాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి నీటి కొరత అనేది ఏర్పడదు అనమాట. సో డ్యామ్స్ వాటర్ అనేది సేవ్ అవుతుంది మనకి. సో ఆ డ్యామ్స్ వాటర్ని మనం తిరిగి తాగునీటి శుద్ధి కోసం వాడుకోవచ్చు. ఇప్పటి వరకు రోజుకు 1 కోటి లీటర్లు అంటే 10 mld నీటిని రీసైక్లింగ్తో ఆదా చేస్తోంది. భవిష్యత్తులో మరో 6.5 mld నీటిని శుద్ధి చేయడానికి నూతనంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే కాదు, పర్యావరణ పరిరక్షణలోనూ టీటీడీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. చరిత్రను రెనోవేట్ చేస్తే పునర్వైభవం సిద్ధిస్తుంది. రెనోవేట్ చేసిన చరిత్రను రీయూజ్కి సిద్ధం చేస్తే ఎప్పటికీ సజీవ సాక్ష్యంగా నిలిచిపోతుంది. అందుకు ఒక తాజా ఉదాహరణ బన్సిలాల్పేట్ మెట్లబావి. 3 శతాబ్దాల నాటి ఈ మెట్లబావిని, దాని వైభవాన్ని మట్టి, చెత్త, చెదారం, ఇతర వ్యర్థాలు కప్పేశాయి. అటు ప్రభుత్వం, ఇటు పర్యావరణ సంస్థలు 8 నెలలు శ్రమించి మెట్లబావికి పూర్వ వైభవం తీసుకొచ్చాయి. చారిత్రాత్మకమైన భాగ్యనగరం ఎన్నో ప్రత్యేక కట్టడాలకు నిలవు. ఎక్కడ చూసినా, ఏ మూలన చూసినా అప్పటి నిదర్శనాలైనా ఏవో ఒకటి బయటపడుతూనే ఉంటాయి. అందులో ఒకటే అప్పటి రాజుల రాజసాన్ని చూపే మెట్ల బావులు కూడా ఒకటి. ఇంకా అలనాటి వైభవాలు ఇంకా చెక్కు చెదరకుండా మన ముందు కనిపిస్తూ ఉంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదా. అయితే ఎలా ఉండబోతుంది? అప్పుడు కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయిన మెట్ల బావులు ఇప్పుడు బయటపడ్డాయి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి అలనాటి చరిత్రను చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. చారిత్రక కట్టడాల్లో దేవాలయాల తరువాత అంతటి ప్రాధాన్యత కలిగినవి మెట్లబావులు.
ఆనాటి తాగు సాగునీటి అవసరాలు, వందల ఏళ్ల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని వందల మెట్ల బావుల నిర్మాణం జరిగింది. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో అలాంటి మెట్ల బావులు చేతి వేళ్ల మీద లెక్కించేంత మాత్రమే ఉన్నాయి. అవి కూడా చెత్తా చెదారాలు, ఆక్రమణలతో అలనాటి అద్భుతాలు అడుగంటిపోయాయి. ఇటీవల సర్కారు చొరవతో వెలుగులోకి వచ్చిన మెట్ల బావులు చూస్తే ఎంత ప్రాచీన సంపద కోల్పోయామో అర్థమవుతుంది. భాగ్యనగరంలో ఇప్పుడు పైకి కనిపిస్తున్న మెట్ల బావులు కొన్నే. కనుమరుగైనవి ఎన్నో ఉన్నాయి. మిగిలి ఉన్న మెట్ల బావులను రక్షించేందుకు కొన్ని ఎన్డీఓ సంస్థలు ముందుకొచ్చాయి. ఇందుకు ప్రభుత్వం సైతం సహకరిస్తోంది. హైదరాబాద్ నగరంలో దాదాపు 100కు పైగా మెట్ల బావులు ఉండేవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో కొన్ని ఆక్రమణలకు గురై నిర్మాణాల కింద కనుమరుగయ్యాయి. మరికొన్ని బావులు చెత్తను వేసే డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో చారిత్రక బావులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ సిటీలో కొన్ని మెట్ల బావులను గుర్తించి దశల వారీగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టింది. వీటన్నింటినీ సరికొత్త రూపుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది ప్రభుత్వం. ప్రాచీన సంపదను కాపాడడంతో పాటు సంప్రదాయ వనరులైన భూగర్భ జలాలను సంరక్షించుకోవడం మెట్ల బావులతో సాధ్యమని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బావులను వెలికితీసే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని బాపుఘాట్, గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్, నార్సింగ్, బన్సీలాల్పేట బావులను పునరుద్ధరిస్తున్నారు. మరికొన్ని బావుల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటున్న ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు ప్రతినిధి కల్పనా రమేష్తో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కొన్ని ప్రదేశాలు కూడా మీరు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని చేశారు, ఎన్ని మొత్తం కంప్లీట్ అయ్యాయి? మోర్ దాన్ 450 హెరిటేజ్ వెల్స్ అని చెప్పవచ్చు. సో చేస్తూ పోవాలి. ఇంకా లాస్ట్ 2 ఇయర్స్లో అయితే ఆల్మోస్ట్ 8 వెల్స్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళు స్వయంగా చేసిన వెల్స్ ఒక 6-7 ఉన్నాయి. సో మొత్తం ఆల్మోస్ట్ లైక్ 16 వెల్స్ హ్యావ్ బీన్ రెస్టోర్డ్ అని చెప్పవచ్చు. మొత్తంగా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎందుకు వీటిని మాత్రమే మెయిన్ ఫోకస్ చేశారు? టార్గెట్ ఈజ్ 450 or 500 స్టెప్ వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎలా చేస్తామనేది తెలీదు, బట్ ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి వెళ్ళి కలెక్టర్స్తో మాట్లాడడము, వాళ్ళ దగ్గర ఉన్న వెల్స్ని పుష్ చేయడము, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ తీసుకెళ్ళి ఎస్టిమేట్లు చేయించడము, ఎవరెవరు ఫండర్స్తో మాట్లాడడము, ఇలా స్టెప్ వైజ్ తీసుకుంటూ వెళ్తున్నాము. గోల్ ఏంటి మేము అంత మొత్తం రెస్టోరేషన్ అవుతున్నాయి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పటి వరకు రెస్టోర్ చేసిన బావులపై ఇప్పుడు వరకు రెస్టోర్ చేసిన దాన్ని ఎంతవరకు అయితే కాపాడుకోవాలి అని దాని ఒక రీడిజైన్ చేసి ఒక పబ్లిక్ స్పేసెస్ లాగా క్రియేట్ చేయడము, దాని ఒక హెరిటేజ్ అండ్ కల్చరల్ స్పేసెస్. ఇక్కడ వచ్చి ఒక డాన్స్ ఈవెంట్స్ లేదు, ఇక్కడ పక్కన స్పేస్లో వీఆర్ డూయింగ్ అ స్మాల్ యాంఫీ థియేటర్, ఒక గ్యాలరీ చేస్తున్నాం, అక్కడి నుంచి వ్యూయింగ్ గ్యాలరీ లాగా. దీన్ని అన్ని కొంచెం లైట్ అప్ చేసి మేబీ లైట్ అండ్ సౌండ్ షో, మెనీ థింగ్స్ చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫండింగ్ అదర్. బట్ ఎప్పుడైతే జనాలని వాటర్తో కనెక్ట్ చేసామంటే ఐ థింక్ దే విల్ సేఫ్ గార్డ్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఆ రోజు నిర్మించినటువంటి ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ మహారాజా టైపు, పెద్ద దేవుడి టైపు, అంటే అప్పుడు దాని డిజైన్ కూడా అట్లా తయారు చేశారు. అంటే వాళ్ళు వాటర్ రిసోర్సెసే కాకుండా అక్కడ సమ్ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే ఒక అందమైనటువంటి ప్రదేశం కింద వాళ్ళు ఒక టూరిజం ప్లేస్ కింద ప్రమోట్ చేసినటువంటి. అయితే ఇప్పుడు మనం బన్సీలాల్పేట తీసుకుంది కూడా ఈ ఆగస్టులో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తాం. సాక్షి మీడియా గ్రూప్ తలపెట్టిన పుడమి సాక్షిగా మహాయజ్ఞానికి విశేష స్పందన వస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి ప్రేమికులు కదలి వస్తున్నారు. పుడమి సాక్షిగా కార్యక్రమానికి మద్దతుగా విశాఖ జిల్లా యంత్రాంగం బీచ్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించింది. వైజాగ్లోని తెనేటి పార్క్ వద్ద జరిగిన బీచ్ క్లీనింగ్లో ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల నుంచి సామాన్య పౌరుల వరకు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ సాక్షి యాజమాన్యం పుడమి సాక్షి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విశాఖ బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి కూడా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, అలాగే అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు. ఇది అందరికీ తాలూకా బాధ్యత. దాదాపు 3 సంవత్సరాలుగా సాక్షి యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల్లో ముఖ్యంగా ముందు చర్చ జరగాలి. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి
టెనెటీ పార్క్ కైలాసగిరి ఫుట్ హిల్స్ మీద జరుగుతున్నటువంటి బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కానీ లేదా గౌరవ అధికారులు కానీ లేదా వాకర్స్ అసోసియేషన్స్ కానీ డిఫరెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున విచ్చేసి గడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వేదికగా పార్లే ఫర్ ది ఓషన్స్ అనేటువంటి ఒక సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఆ రోజు నిర్వహించినటువంటి ఒక బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి గిన్నీస్ రికార్డ్ మనం సొంతం చేసుకున్నాం. ఎందుకంటే 20,000 పైచీలకు వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు. ఒక్క రోజులో దాదాపు 75 టన్నుల పైచీలకు ప్లాస్టిక్ వేస్ట్ని సేకరించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో ఎంత పెద్ద ఎత్తున వేస్ట్ అనేటువంటిది సముద్ర తీరం వెంబడి ఉందన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఇటువంటి సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి నగరాలు కానీ పట్టణాలు కానీ లేదా గ్రామాలు కానీ పెద్ద ఎత్తున దీనికోసం సంకల్పం తీసుకోవాలి, ప్లెడ్జ్ తీసుకొని డెఫినెట్గా ఇందులో మనం భాగస్వాములు కావాలి. ప్లాస్టిక్ అనేది మానవాళికి ఒక పెనుభూతంగా మారిపోయింది ఈరోజు. అలాంటి ప్లాస్టిక్ని నిషేధించడం నిజంగా చాలా శుభపరిణామము. ఈ పుడమి సాక్షిగా అనే కార్యక్రమం ద్వారా గత 3 ఏళ్ళుగా ఈ కార్యక్రమం ప్రజలకి సమాజానికి హితమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషం. ప్రకృతి అనేది మన తల్లి లాంటిదని, ఈ తల్లిని కాపాడుకోవడంలో ప్రతి బిడ్డ కూడా భాగస్వామ్యం కావాలని, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని, ప్లాస్టిక్ రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల అనేక రకాలైన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటేనే భావితరాలు బాగుంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. పర్యావరణం ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి ఆ పరమేశ్వరుడి సాక్షిగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం, కాళిదాసు కూడా పరమేశ్వరుడి మీద రాసిన పుస్తకంలో ఇదే మాట చెప్తారు, అవతు వస్తాభిరష్టాభిరీశః. 8 రకాలైనటువంటి పంచభూతాలు మన చుట్టూ ఆవరించున్నాయి. ప్రకృతిని మనం ఎంత బాగా కాపాడుకుంటే వాటిల్లో ఉండేటువంటి ఈశ్వరుడు, ఆ భగవంతుడు మిమ్మల్ని సదా కాపాడుతాడు. సార్, టైం టు కంక్లూడ్ నో. మినిస్టర్ గారు మీరు చెప్పండి. సో ఈరోజు ఈ అకేషన్ ద్వారా ఒక ప్లెడ్జ్ తీసుకున్నాం. సో ప్రకృతి అలాగే పర్యావరణానికి ఏ రకంగా మనం సాయపడాలి, ఇప్పటివరకు నాశనం చేసుకున్నది చాలు, భావితరాలకు ఇవ్వాల్సింది ఆస్తిపాస్తులు ఎంత ఆస్తి ఇచ్చినా కానీ మన చుట్టుపక్కల ఉండే పర్యావరణం సరిగా లేకపోతే అది ప్రయోజనం ఉండదు. సో ఒక రకమైన అనారోగ్యాలే మనం ముందు తరాలకు ఇస్తాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. సో ఈ సందర్భంగా వాట్ కైండ్ ఆఫ్ అ ప్లెడ్జ్ డు వి టేక్? పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కాపాడడం కాదు, అంటే ఇది దాటిపోయాం. సో ఇప్పుడు ఏదైనా బాధ్యత తీసుకుంటే అట్లీస్ట్ భావితరాలుగానే ఉపయోగపడతాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏది కూడా పర్యావరణాన్ని కాపాడేటువంటి దాంట్లో ప్రయత్నం మొదలు పెడితే జరిగేది మంచి రేపు భావితరాలు జరుగుతుంది. సో అది మనం ఇప్పుడు తీసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. సో ముఖ్యంగా ఒకసారి అనిపిస్తుంటుంది, అసలు కోవిడ్ అనేటువంటిది ఈ జనరేషన్ చూసిందనంటే ఇది భూమి మనమే చూపించినటువంటి కోపమా అన్నట్టు అనిపిస్తుంటుంది. అందుకని అట్లీస్ట్ ఒక రిలీఫ్ భూమికి దొరికిందా ఒక 2 సంవత్సరాలు కరెక్ట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ ఆ లాక్డౌన్ టైంలో 3 months 4 months 2 or 3 phases of lockdowns చూసాం. అప్పుడు ఉన్నటువంటి అంటే ఇంకెవరు మన మాట వినట్లేదు కదా, మనమే రిపేర్ చేద్దాం అన్నట్టుగా ఏదన్నా సృష్టి మన మీద కోపం తీర్చుకుంటుందా అన్నటువంటి ఓ విధంగా ఆ కోవిడ్ మనకి ఒక పాఠాలు నేర్పించింది అనేటువంటిది డెఫినెట్గా. సో కోవిడ్ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, తిండిలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఆరోగ్యం మీద మరి మన ఆరోగ్యం, మన భోజనం, మన ఇది తీసుకున్నప్పుడు మరి భూమి కూడా అదే కోరుకుంటుంది కదా. సో డెఫినెట్గా మనం ఈరోజు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అన్నా రేపు అది భావితరాల కోసం అని చెప్పి ఆలోచన చేసి మనం దీని గురించి మనం ముందడుగు వేయాలనేటువంటిది నా అభిప్రాయం. సో దీనికి ప్రభుత్వాలన్నీ కూడా సిద్ధంగా ఉంటాయి. ఏ ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా ఉంటుందని నేనైతే భావించట్లా. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం అన్నా, ఎవరన్నా సరే దీనికి సానుకూలంగానే స్పందిస్తారు. తీసుకునేటువంటి దాంట్లో రాజకీయ ఆలోచనలు తీసుకుంటే మనకి ఏదన్నా రాజకీయపరమైనటువంటి ఇబ్బంది వస్తుందా అన్నటువంటి ఆలోచన పక్కన పెట్టి మనం పర్యావరణాన్ని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకునేటువంటి దిశగా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాంతోపాటు కరికులం గురించి కూడా ఒక లాస్ట్ ఎడిషన్లో కూడా డిస్కషన్ అయింది, చూసాను నేను కూడా. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెడతాం. డెఫినెట్గా ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్గా దీన్ని తీసుకొని వెళ్ళకపోతే చిన్ననాటి నుంచి అది అలవాటు చేయకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కరికులంగా తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం కూడా డెఫినెట్గా చేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సజ్జనర్ గారు, ప్లీజ్ కంక్లూడ్ ద ఫైనల్ వర్డ్స్. సార్ కోవిడ్ నుంచి చెప్పారు, మేడం ఏమో డిజాస్టర్ నుంచి.
సో అది ఇద్దరు చెప్పినట్లు ఐ థింక్ ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దిస్ ఎన్విరాన్మెంట్. అది మన నుంచే స్టార్ట్ కావాలి. అది మనం రోజువారీ చేసే ప్రతి పనిలో కూడా మనము హౌ వీ క్యాన్ కాంట్రిబ్యూట్ టు ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కావచ్చు, జనరేషన్స్ని మనం ఆలోచిస్తేనే అవుతుంది, లేదంటే లేదు. టు సార్ అన్నట్లు ప్రభుత్వం పైన కూడా చాలా ఆధారపడి ఉంది. ఐ థింక్ దే ఆల్ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆల్రెడీ సార్ అన్నట్లు ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకం ఉండదు, కానీ బట్ ఐ థింక్ మన ఎఫర్ట్స్ అంతా కూడా సిస్టమేటిక్ అయితేనే అవుతుంది. ఐ థింక్ సార్ నేతృత్వంలో ఏపీ షుడ్ బికమ్ అ రోల్ మోడల్ ఇన్ taking this step forward so that other states also will follow. I think we all should now decide మనం ఏ ఫ్యూచర్ని మనము పిల్లలకి ఎలాంటి ఫ్యూచర్ ఇస్తానని చెప్పి ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే ఈ ఒక పర్యావరణం కావచ్చు, మన పుడిమి కావచ్చు, అన్నీ కూడా బాగుంటుంది. మన వచ్చే జనరేషన్స్ కూడా కోవిడ్ నుంచి, మన డిజాస్టర్ నుంచి కూడా బాధపడకుండా వాళ్ళు సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీనాక్షిజీ, so necessity of taking a pledge on this occasion. So I think I don't know how to place it as a pledge, but three things come to mind, which I think would really probably help guide us around reuse work in this country. One is that if we were to look at reuse not as a problem, that we are trying to solve a problem, instead can we look at it as an opportunity to do more, an opportunity to maybe solve issues of development, and an opportunity to connect some dots of inequality of resources which have happened. Second thing is, I think there is a need to involve the masses. Without that, it can't happen. If it was to happen in little pockets and all, it will happen over a period of time. But it connects to the third point that I'm trying to make about the urgency for this, because this connects to the environment. The environment has gone through a lot of damage, and I think if we want to live well, if we want to live peacefully, if we want our future generations to live without disasters, without huge temperature changes, without climate change, then I think it is eminent and urgent for us to do this. This is the time. Yes, let us conclude, Kavita garu, please. Yeah. Every child should know the child is much more important, because I look at childhood, because adults ni a change తీసుకురావడం hard wiring అయిపోయింటుంది. It's not so easy, because good things are easy to hear but very difficult to implement. I think the change has to start from the children is what I believe. I think పిల్లలు అందరికీ కూడాను, children are beautiful the way they are, and they are valued the way they are. Then the things they carry and the clothes they wear. ఈ డ్రైవింగ్ చేయగలిగితే గనక ఎక్కువ బయ్యింగ్ తగ్గినప్పుడు, ఐ నో దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ అని మనం అనుకున్నప్పుడు, ఆబ్వియస్గా రీయూస్, థ్రాషింగ్, ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ ద థర్డ్ అండ్ ద ఫోర్త్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్. సో ఐ థింక్ ఫార్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఐ థింక్ ఈచ్ చైల్డ్ షుడ్ నో ద చైల్డ్ ఇస్ ఇంపార్టెంట్, and child is beautiful and accepted, accommodated, tolerated the way the child it is. Wonderful. Yeah. Yes. Hari, I have to mention this personal incident. When Sajjanar Garu was the commissioner of the Cyberabad police, I was a regular citizen. I remember walking up to him and telling him, నేను చెప్పినాను సార్కి that we are collecting items from apartment communities. ఏదైనా collaboration చేయొచ్చా? He very proactively, promptly in the year 2019 said, మన హైదరాబాద్లో 10 malls ఓనర్స్కి పిలిచి వాళ్ళకి we told them we are starting a smile box campaign. పెద్ద బాక్సెస్ పెట్టినాం మాల్స్లో, ఇన్ఆర్బిట్ and you name it, it was all there. And షాపర్స్కి we evangelized a message at traffic signals, all his team of course, telling people that ఇప్పుడు బాక్సెస్ ఉన్నాయి ఈ మాల్స్లో, మీరు షాపింగ్ కోసం వెళ్తే మీ పాత బట్టలు తీసుకొని వెళ్ళండి, దాంట్లో పెట్టొచ్చు మీరు, and then of course people will still buy. So that was such a success. About 20 metric tons came in. It was over a period of 6 to 8 months. And in fact, after the campaign ended also, we would get calls, boxes ekkada unnayandi, mana daggara battalu unnai, we are happy to donate. So that was, it just shows that when people like him in the administration decide, you know, a lot of change can be brought about. So we need leaders who think, who have vision. So that is a personal incident. Inkokti, you are asking for a pledge. I think I read this somewhere. Think big, but start small.
Let us start small then. Huh? So Yes. think big but start small. Mana andar intlo we need to ask ourselves, do we really need this or do we want it? So there is a difference between need and want. మేమందరూ కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేస్తే రిఫ్లెక్ట్ చేస్తే ది ఆన్సర్స్ విల్ కమ్ టు అస్. సో దట్ ఈస్ మై బ్రీఫ్ ప్లేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ప్యానలిస్ట్. ఇంత మహత్తర కార్యక్రమంలో సాక్షి తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో మీరు మీ పాత్ర, మీ బాధ్యతతో ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో పుడమి సాక్షిగా 3వ ఎడిషన్లో రీయూజ్ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పెద్దలందరూ మాట్లాడారు. సో ఈ కార్యక్రమంలో ప్రజల్లో మనలో తీసుకురావాల్సిన చేంజ్ ఏదైతే ఉందో దానికి ఒకంత అంకురార్పణ జరిగింది అనే మేము భావిస్తున్నాం. పుడమి సాక్షిగా మేమందరం తీసుకున్న ఈ ప్లెడ్జ్ ఏదైతే ఉందో రీయూజ్ చేయాలి. అది ఆహారం అవ్వచ్చు, దుస్తులు అవ్వచ్చు, మరి ఏ ఇతర ఇదైనా. ఎందుకంటే ఏ వస్తువుకైనా అంతం అనేది ఉండదు. అదే వస్తువుని కానీ లేకపోతే మరి ఇతర దేనైనా సరే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే కనుక దాన్ని వాళ్ళకి ఇవ్వటాన్ని డొనేట్గా చూడొద్దు, దాన్ని రీయూజ్గా చూడాలి అనే మా ఈ ప్రయత్నం సఫలమైందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.